హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ మరియు టిఎస్ డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు అనేటువంటి చాప్టర్లో జనాభా విద్య పాపులేషన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా చివరిలో మనము కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనము రివిజన్ లాగా నేర్చుకుందాం. ఓకేనా? రైట్. మరి జనాభా విద్య పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందుగా మనము టాపిక్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని మనము చదువుకుంటూ పోయినా కూడా ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో అక్కడ మనం కొద్దిగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత టాపిక్ ఇది పెద్దది కాబట్టి జస్ట్ మనము చదువుకుంటూ వాటిని మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. ఓకేనా? రైట్. చూడండి, జనాభా పెరుగుదల ధోరణులను వివరించి వాటి వల్ల సామాజికంగా ఆర్థికంగా ఎదురయ్యేటువంటి సమస్యల గురించిన జ్ఞానమును అందించేదే జనాభా విద్య. జనాభా విద్య అంటే ఏమిటంటే, జనాభా పెరుగుదల ధోరణులను వివరించి వాటి వల్ల సామాజికంగా ఆర్థికంగా ఎదురయ్యేటువంటి సమస్యల గురించిన జ్ఞానమును అందించేదే జనాభా విద్య. జనాభా విద్య అనేది ఒక విద్యా కార్యక్రమము. ఇది కుటుంబం, సమాజం, దేశం మరియు ప్రపంచం యొక్క జనాభా పరిస్థితిని అధ్యయనం చేయడానికి విద్యార్థులలో హేతుబద్ధమైన మరియు బాధ్యతాయుతమైనటువంటి వైఖరిని మరియు ఆ పరిస్థితి పట్ల ప్రవర్తనను పెంపొందిస్తుంది. కాబట్టి జనాభా విద్య అనేటువంటిది ఒక విద్యా కార్యక్రమం. ఇది కుటుంబం, సమాజం, దేశం మరియు ప్రపంచం యొక్క జనాభా పరిస్థితిని అధ్యయనం చేయడానికి, అదేవిధంగా విద్యార్థులలో హేతుబద్ధమైన మరియు బాధ్యతాయుతమైనటువంటి వైఖరిని మరియు ఆ పరిస్థితి పట్ల ప్రవర్తనను పెంపొందిస్తుంది. మరి జనాభా మానవ జాతిపై కలిగించినటువంటి ఒత్తిడి కారణంగా జనాభా విద్య అనేటువంటిది ఆవిర్భవించింది. మరి జనాభా విద్య అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే, ఈ జనాభా అనేటువంటిది మానవ జాతిపై కలిగించినటువంటి ఒత్తిడి, అంటే జనాభా పెరగడం వల్ల మానవ జాతిపై కలిగినటువంటి కొన్ని సమస్యలు, కొన్ని పరిణామాల ఒత్తిడి కారణంగా ఈ జనాభా విద్య అనేటువంటిది అవసరమైనటువంటిది అయిందన్నమాట. ప్రపంచ జనాభా 2011 నాటికి 7 బిలియన్లు. బిలియన్లు అంటే 1 బిలియన్ వచ్చి 100 కోట్లు అన్నమాట. అంటే ఇక్కడ 2011 నాటికి ప్రపంచ జనాభా ఆల్మోస్ట్ ఎంత ఉంది? 7 కోట్లు ఉందన్నమాట. అదేవిధంగా 2025 సంవత్సరానికి ఇది 8 బిలియన్లు దాటుతుందని, అంటే 800 కోట్ల జనాభాను దాటుతుందని, అదేవిధంగా 2050వ సంవత్సరానికి 10 బిలియన్లకు చేరుతుందని జనాభా నిపుణుల అంచనా. 10 అంటే ఇంకా 10 × 100 వేసుకోండి, 1000 కోట్లు చేరుతుందని జనాభా నిపుణుల యొక్క అంచనా. అంటే ప్రతి సంవత్సరము 85 మిలియన్ల జనాభా అధికంగా చేరుతుంది. ఇక్కడ మిలియన్, 1 మిలియన్ వచ్చి 10 లక్షలు. ఇక్కడ 85 మిలియన్లు అంటే ఇంటూ 10 వేసుకోండి, అంటే 850 లక్షల జనాభా అధికంగా ప్రతి సంవత్సరము అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. అందులో ఒక్క భారతదేశం జనాభా వాటా 18 మిలియన్లుగా ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తం మీద 85 మిలియన్ల జనాభా పెరుగుతుంటే ఒక్క భారతదేశంలోనే 18 మిలియన్ల జనాభా పెరుగుతుంది ప్రతి సంవత్సరం. తర్వాత అధిక జనాభా వల్ల ఉన్నత జీవన ప్రమాణాలు సాధించడం కష్టతరమవుతుంది. అధిక జనాభా వల్ల ఉన్నత జీవన ప్రమాణాలు సాధించడం కష్టతరమవుతుంది. దీనికి కారణం పెరిగేటువంటి జనాభాకు తగినట్లుగా ప్రాథమిక అవసరాలైనటువంటి ఆహారము, దుస్తులు, గృహ వసతి, ఇతర సౌకర్యాలు అవసరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అదనంగా పెరగడం లేదు. తత్ఫలితంగా పలు దేశాలలో కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. మరి అధిక జనాభా వల్ల ఏమవుతుందంటే, జీవన ప్రమాణాలు అనేటువంటివి సాధించడము కష్టతరం అవుతుంది. మరి దీనికి కారణము పెరిగినటువంటి జనాభాకు ప్రాథమిక అవసరాలు అంటే ఆహారము, దుస్తులు, గృహ వసతి, అదేవిధంగా ఇతర సౌకర్యాలు అనేటువంటిది అవసరం. అదేవిధంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది అదనంగా పెరగడం లేదు. కాబట్టి తత్ఫలితంగా పలు దేశాలలో కరువు కాటకాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మరి ప్రపంచంలోని దేశాలన్నింట అభివృద్ధి ప్రక్రియను పరిశీలిస్తే అందులో మనకు ముఖ్యంగా ఆయా దేశాలలోని జనాభా సమస్య అనేది కీలకమైనటువంటి అంశంగా గోచరిస్తుంది. మరి
అభివృద్ధి చెందినటువంటి దేశాలని అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏ అంశాన్ని మనం కీలకంగా తీసుకోవచ్చు అంటే జనాభా. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా, తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు ఏమవుతున్నాయంటే అభివృద్ధి సాధించడము చాలా కష్టము. జనాభా వేగంగా పెరగడము, పేదరిక సమస్యలు, సరిగా లేని ఆరోగ్యము, విద్యా సౌకర్యాల లేమి, పోషకాహార లోపం, చాలా మందికి కనీస సౌకర్యాలు కూడా తీరని దశ, అధిక వనరుల వినియోగం, అననుకూల రీతిలో పర్యావరణ విధ్వంసాలు, ఇవన్నీ మానవ ప్రగతిపై ప్రభావాన్ని చూపుతున్నాయి. చూడండి, జనాభా వేగంగా పెరగడం, అదేవిధంగా పేదరిక సమస్యలు, సరిగా లేని ఆరోగ్యం, విద్యా సౌకర్యాల లేమి, పోషకాహార లోపం, చాలా మందికి కనీస సౌకర్యాలు కూడా తీరని దశ, అధిక వనరుల వినియోగం, అననుకూల రీతిలో పర్యావరణ విధ్వంసాలు, ఇవన్నీ మానవ ప్రగతిపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రోజులలో దేశ అభివృద్ధి కన్నా జనాభా సమస్య అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. జనాభా పరిమాణం, పెరుగుదల, సహజీవనం, కొనసాగింపు, లింగ సమానత్వం, ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం, దంపతుల ప్రత్యుత్పత్తి హక్కులు, కుటుంబాన్ని ఒక మౌలిక సాంఘిక ప్రమాణంగా భావించడం అనేవి కీలకమైనటువంటి అంశాలు. మరి ఇది జనాభా విద్యకు సంబంధించినటువంటి కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్, జనాభా విద్యకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు చూద్దాం. యునెస్కో 1971 కుటుంబంలో, సముదాయంలో, జాతిలో, ప్రపంచంలో జనాభా స్థితిని అధ్యయనం చేసి ఆ స్థితి పట్ల విద్యార్థులలో హేతుబద్ధమైన బాధ్యతాయుతమైనటువంటి వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశం కలిగినటువంటి విద్యా కార్యక్రమమే జనాభా విద్య. మరి యునెస్కో నిర్వచనం ప్రకారం జనాభా విద్య అంటే కుటుంబంలో, సముదాయంలో, జాతిలో, ప్రపంచంలో జనాభా స్థితిని అధ్యయనం చేసి ఆ స్థితి పట్ల విద్యార్థులలో హేతుబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చేసే ఉద్దేశం కలిగినటువంటి విద్యా కార్యక్రమమే జనాభా విద్య అని యునెస్కో నిర్వచించింది. తర్వాత కొరియా విద్యాభివృద్ధి సంస్థ 1975లో విద్యార్థులలో జనాభా విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానం, నైపుణ్యాలు, ఉద్దేశాలపై సమంజసమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమము. అంటే కొరియా విద్యాభివృద్ధి సంస్థ ప్రకారము విద్యార్థులలో జనాభా విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానము, నైపుణ్యాలు, ఉద్దేశాలపై సమంజసమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమమే జనాభా విద్య అని నిర్వచించింది. తర్వాత ముస్సెల్స్ 1972. మరి ముస్సెల్స్ 1972 ప్రకారం జనాభా విద్య అంటే ఏమిటో చూద్దాం. జనాభా విద్య అంటే ఏమిటంటే జనాభా విద్యను మానవ జనాభా పరిస్థితి, జనాభా మార్పు వల్ల ఉత్పన్నమయ్యేటువంటి స్వాభావిక మానవ పరిణామాల గురించి తెలుసుకునేటువంటి బోధనా అభ్యసన విధానంగా నిర్వచించారు. మరి ముస్సెల్స్ ప్రకారము జనాభా విద్యను మానవ జనాభా పరిస్థితి, జనాభా మార్పు వల్ల ఉత్పన్నమయ్యే స్వాభావిక మానవ పరిణామాల గురించి తెలుసుకునేటువంటి బోధన అభ్యసన విధానంగా జనాభా విద్యను నిర్వచించారు. తర్వాత గోపాల్ రావు ప్రకారం జనాభా విద్య అంటే ఏంటో చూద్దాం. అధిక జనాభా పెరుగుదల వల్ల ఉద్భవించే సమస్యల గురించి ప్రజల్లో మెలకువలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించే జనాభా అధ్యయనానికి తోడ్పడేటువంటి విద్యా కార్యక్రమమే జనాభా విద్య. ఇంకోసారి చూడండి, అధిక జనాభా పెరుగుదల వల్ల ఉద్భవించే సమస్యల గురించి ప్రజల్లో మెలకువలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించే జనాభా అధ్యయనానికి తోడ్పడే విద్యా కార్యక్రమమే జనాభా విద్య అని గోపాలరావు గారు నిర్వచించారు. మరి శేషగిరిరావు గారి ప్రకారం జనాభా పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల గురించి ప్రజల్లో మెలకువలు కలిగించేటువంటి విద్యా ప్రణాళికనే జనాభా విద్య అని నిర్వచించారు. జనాభా పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రజల్లో మెలకువలు కలిగించేటువంటి విద్యా ప్రణాళికనే జనాభా విద్య అని శేషగిరిరావు నిర్వచించారు.
సో ఈ విధంగా మనము జనాభా విద్యకి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు చూడవచ్చు. నోట్: ప్రథమంగా 1935లో స్వీడన్ ప్రభుత్వము జనాభా సమస్య పరిష్కారానికి విద్య శక్తివంతమైనటువంటి సాధనం అని గుర్తించింది. మరి జనాభా సమస్యకు పరిష్కారం ఏమిటంటే విద్య అని మొట్టమొదటిసారిగా 1935లో స్వీడన్ ప్రభుత్వము గుర్తించింది. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ జనాభా పెరుగుదల సమస్యను మనం పరిష్కరించవచ్చు అని మొదటిసారిగా స్వీడన్ ప్రభుత్వము 1935లో గుర్తించింది. తర్వాత జనాభా విద్య ఆవశ్యకత. జనాభా అభివృద్ధి ఈ రెండు అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధం సంక్లిష్టమైనది. జనాభా మరియు అభివృద్ధి అంటే డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధము సంక్లిష్టమైనది. జనాభా సమస్య అనేది విభిన్న కోణాలను కలిగి ఉండడంతో సమస్యకు ఒక్కసారిగా పరిష్కారం కనుక్కోవడం సాధ్యం కాదని, గత అనుభవాల ద్వారా విదితమైనదని, అభివృద్ధి హక్కు సార్వజనీన సార్వత్రిక మానవ హక్కులతో పాటు జనాభా, వనరులు, పర్యావరణము, అభివృద్ధి మధ్య సమతుల్య సంబంధం సాధించినప్పుడే సమస్యలకు సమాధానం అనేటువంటిది లభించును. సో ఇంకోసారి చూడండి, జనాభా సమస్య అనేటువంటిది విభిన్న కోణాలను కలిగి ఉండడంతో సమస్యకు ఒక్కసారిగా పరిష్కారం కనుక్కోవడం అనేటువంటిది సాధ్యం కాదని గత అనుభవాల ద్వారా విదితమైనది. మరి అభివృద్ధి హక్కు సార్వజనీన సార్వత్రిక మానవ హక్కులతో పాటు జనాభా, వనరులు, పర్యావరణము, అభివృద్ధి మధ్య సమతుల్య సంబంధం సాధించినప్పుడే ఈ సమస్యలకు సమాధానం అనేటువంటిది లభిస్తుంది అని తెలుసుకోవచ్చు. ఒక దేశంలోని జనాభా మార్పులకు ఆ ప్రజలలో జనాభా అభివృద్ధి పట్ల గల వైఖరే కారణము. జనాభా ప్రవర్తన అనేటువంటిది జనాభా సాంఘికీకరణ అనేటువంటి భావన ద్వారా విదితమగును. చూడండి, ఒక దేశంలోని జనాభా మార్పులకు ఆ ప్రజలలో జనాభా అభివృద్ధి పట్ల గల వైఖరే కారణం అంటున్నారు. జనాభా ప్రవర్తన అనేటువంటిది జనాభా సాంఘికీకరణ అనేటువంటి భావన ద్వారా అవగాహన చేసుకోవచ్చు. మరి ఏంది జనాభా సాంఘికీకరణ అంటే? ప్రజల కట్టుబాట్లు, విలువలు, వైఖరులు, జనాభా సంబంధిత అంశాల పట్ల ఆ దేశ ప్రజల విశ్వాసాలు ఈ ప్రక్రియ ద్వారా కొనసాగుతాయి. కావున పెరుగుతున్నటువంటి జనాభా దాని పర్యవసానాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కేవలము విద్య ద్వారా సాధ్యమవును. ప్రజల కట్టుబాట్లు, విలువలు, వైఖరులు, జనాభా సంబంధిత అంశాల పట్ల ఆ దేశ ప్రజల విశ్వాసాలు ఈ ప్రక్రియ ద్వారా కొనసాగుతాయి. అంటే జనాభా సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియ ద్వారా కొనసాగుతాయి. కావున పెరుగుతున్నటువంటి జనాభా దాని పర్యవసానాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన అనేటువంటిది కేవలము విద్య ద్వారా సాధ్యమవుతుంది అని తెలుసుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే విద్యావంతులైనటువంటి వారిలో కూడా జనాభా మార్పుకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానం ఉండడం లేదు. ఈ కారణంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమకాలీన జనాభా అభివృద్ధి సమస్యల పరిష్కారానికై ఏర్పరచుకున్నటువంటి బహుముఖ వ్యూహంలోని అవిభాజ్య అంశంగా జనాభా విద్య రూపొందించబడింది. కాబట్టి చాలా మంది విద్యావంతులు అయినప్పటికీ ఈ జనాభా మార్పునకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానం అనేటువంటిది ఉండడం లేదన్నమాట. ఈ కారణంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమకాలీన జనాభా మరియు అభివృద్ధి సమస్యల పరిష్కారానికై ఏర్పరచుకున్నటువంటి ఈ బహుముఖ వ్యూహంలోని అవిభాజ్య అంశమే జనాభా విద్య అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము జనాభా స్థితిగతుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. జనాభా లక్షణాలు అనగా జననాలు, మరణాలు, ఆదాయం లేదా వ్యాధి సంభవం వంటి గణాంకాల అధ్యయనాన్ని ఏమంటామంటే డెమోగ్రఫీ అంటాం. జనాభా లక్షణాలు అనగా జననాలు, మరణాలు, ఆదాయము లేదా వ్యాధి సంభవం వంటి గణాంకాల అధ్యయనాన్ని డెమోగ్రఫీ అని అంటారు. జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థామస్ రాబర్ట్ మాల్థూస్. ఓకేనా? సో జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థామస్ రాబర్ట్ మాల్థూస్. తర్వాత ప్రపంచ జనాభా వచ్చి 705.4 crores అంటే కోట్లు. ఎప్పుడు 2011 ప్రకారం ప్రపంచ జనాభా ఎంత అంటే మనం చెప్పుకున్నాం కదా 7 బిలియన్లు. 7 బిలియన్లు అంటే 1 బిలియన్ 100 కోట్లు అంటే 700 కోట్లు ఆల్మోస్ట్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ నంబర్ చెప్పాలంటే 705.4
కోట్లు అన్నమాట 2011 ప్రకారం. నెక్స్ట్ భారతదేశ జనాభా. భారతదేశ జనాభా 2011 ప్రకారం ఎంత అంటే చూడండి 121,569,573 మంది 2011 ప్రకారం భారతదేశ జనాభా. సో సింపుల్ గా చెప్పాలంటే 121 కోట్లు అంటాం. ఓకేనా. సో 2011లో భారతదేశ జనాభా ఎంత ఉండింది? 121 కోట్లు అన్నమాట. తర్వాత 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్. 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ ఎవరు అంటే చంద్రమౌళి. ఓకేనా. సో పేరు గుర్తుపెట్టుకోండి బిట్స్ కి. తర్వాత 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేటువంటిది 2011 జనాభా లెక్కల యొక్క నినాదము. నెక్స్ట్ 2011 జనగణన అనేటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత 7వ జనగణన. అంటే 2011లో జరిగినటువంటి జనగణన అనేటువంటిది ఎన్నవది అంటే 7వది. ఓకేనా. రైట్. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటిగా జనాభా లెక్కలు జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1872లో. మన దేశంలో జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 1872లో. ఎవరి కాలంలో అంటే లార్డ్ మేయో కాలంలో. సో బ్రిటిష్ ప్రభుత్వంలో మనకి లార్డ్ మేయో కాలంలో 1872 సంవత్సరంలో మనకి మొట్టమొదటిగా జనాభా లెక్కలు అనేటువంటిది జరిగింది. 1881 నుండి ప్రతి సంవత్సరంకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది జరుగుతున్నది. మరి 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడంటే జూలై 11. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 11. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము? సో ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించి ప్రతి నెలకి సంబంధించి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ ఇంపార్టెంట్ డేస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ రూపంలో ఆల్రెడీ వీడియోస్ అనేటువంటివి మనం చెప్పుకున్నాము. కావాలంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అనేటువంటి ఇస్తాను. లేదంటే మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్ కి వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది ఓపెన్ చేసుకుని అందులో ఉన్నటువంటి అన్ని మంత్స్ కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ కోడింగ్ ని కావాలంటే చూడవచ్చు. ఓకేనా. సరే, ప్రస్తుతానికి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, మరి ఇంతకుముందు వీడియోలో జూలై 11 ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇట్లా కోడింగ్ అనేటువంటిది రాసుకున్నాను. చూడండి, వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. దీన్ని జూలై 11గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ చూడండి, జనాభాలో మొదటి అక్షరం వచ్చి జా నుంచి మనము జూలై అనేటువంటి నెలని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం 11 రావాలా. 11 ఎలా వస్తుందంటే ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాం. సో ప్రపంచ జనాభాలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. జనాభా అంటేనే మనకి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. కాబట్టి ఫస్ట్ ప్లేస్, దాన్ని మనం తెలుగులో ఇలా చెప్పుకుంటాం మొట్టమొదటి స్థానం అని. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ మో అనేటువంటిది 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అట్లా 1 అంటే 11. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా చిన్న ట్రిక్ అనేటువంటిది మనము చెప్పుకున్నాము అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడంటే జా నుంచి జూలై, తర్వాత జనాభా అంటేనే మనకి భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది అనేటువంటి పదం మనకు గుర్తుకొస్తే మొట్టమొదటి ఇట్లా 2 సార్లు మోకి 1 పెట్టుకుంటే 11 లాగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా. జూలై 11. ఓకేనా. రైట్. కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చి జూలై 11. నెక్స్ట్ మే 2000 సంవత్సరంలో ఒక బిడ్డ, తన పేరు వచ్చి ఆస్థా అరోరా, పుట్టి 1 బిలియన్ జనాభాను భారతదేశం పూర్తి చేసింది. కాబట్టి భారతదేశం 1 బిలియన్ అంటే 100 కోట్లు 100 కోట్లు ఎప్పుడు దాటిందంటే మే 2000 సంవత్సరంలో ఈ ఆస్థా అరోరా అనేటువంటి పాప పుట్టినప్పుడు అన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలో జనాభా పరంగా భారత్ 2వ స్థానంలో అంటే 2011 ప్రకారం ఉంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో అంటే జనాభాలో 2వ స్థానంలో ఉంది. కానీ నోట్ చూడండి, ఇక్కడ ప్రస్తుతం ప్రపంచంలో జనాభా పరంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. సో భారత్ 2011 ప్రకారం 2వ స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతానికైతే భారత్ ఇండియా అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ లో ఉంది పాపులేషన్. సెకండ్ ప్లేస్ వచ్చి చైనా. ఇక్కడేమో ఫస్ట్ ప్లేస్ చైనా ఉండింది, భారత్ సెకండ్ ప్లేస్ లో ఉండింది 2011లో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రివర్స్ అయిపోయింది అన్నమాట. చైనానే సెకండ్ ప్లేస్ లో ఉంది, భారత్ మొదటి స్థానంలో వెళ్ళిపోయింది. అంటే భారతదేశంలో విపరీతంగా జనాభా అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. తర్వాత భారతదేశ జనాభా
ప్రపంచ జనాభాలో 16% ఉంటుంది. చూడండి, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత శాతం అంటే కేవలం భారతదేశం మాత్రమే 16% ఉంది. 100%లో ఒక్క దేశమే అంటే భారతదేశం యొక్క జనాభానే 16% ఆక్రమించుకుంది. మిగతా అన్ని దేశాలు కలిపి రిమైనింగ్ 84% అన్నమాట. సో ఆ విధంగా విపరీతంగా మన భారతదేశంలో జనాభా అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నారు. తర్వాత ప్రపంచంలోని 2.4% భూతలంలో ఈ దేశ ప్రజలు నివసిస్తున్నారు. మరి భారతదేశ ప్రజలు ఎంత శాతం, ప్రపంచంలోనే ఎంత శాతం భూతలం మీద అంటే భూమిపైన నివసిస్తున్నారంటే 2.4%. ప్రపంచంలోనే 2.4% మన దేశ ప్రజలు అనేటువంటి వారు నివసిస్తున్నారు. తర్వాత జనాభా ప్రకారం మొదటి 10 స్థానాలలో గల దేశాల యొక్క వివరాలు. సో ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 10 ప్లేసెస్ లో ఉన్నటువంటి దేశాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క జనాభా 2010 జనాభా లెక్కల ప్రకారం మిలియన్లలో ఈ టేబుల్ అనేటువంటిది చెప్తుంది. మరి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి ప్లేస్ లో 2010లో చైనా దేశం ఉండింది. 1341 మిలియన్లు. ఓకేనా, 1341 మిలియన్లు. మరి దీన్ని మనము క్రోర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ డెసిమల్ ని ఇక్కడ పెట్టుకుందాం. అంటే 134. ఈ డెసిమల్ ని ఇక్కడ జరుపుకుంటే మనకి అంటే 134.10 అంటే 134 కోట్లు, 134.10. ఓకేనా, అట్లా గుర్తు పెట్టుకుందాం. 134 కోట్ల మంది జనాభా అనేటువంటిది 2010లో చైనా దేశంలో ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అంచనా అనేటువంటిది చెప్తున్నారు. ఎప్పుడు 2050 సంవత్సరానికల్లా మిలియన్లలో ఈ చైనా జనాభా అంచనా 2050 నాటికి ఎంత అంటే 1462 మిలియన్లు. సో మరి దీనిలో క్రోర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ డెసిమల్ ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. అంటే ఒక డిజిట్ ఈ పాయింట్ మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 146.21 146.21 కోట్ల మంది 2050 కల్లా చైనా దేశం చేరుకోబోతుందని అంచనా అనేటువంటిది వేయడము జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్ చూడండి, 2010 లేదా 11, 2011లో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశము. ఎంత అంటే జనాభా చూడండి మిలియన్లలో అంటే 1210.2 మిలియన్లలో జనాభా అనేటువంటిది 2011 ఒరిజినల్ లెక్కల ప్రకారము 1210.2 మిలియన్లు. దీన్ని మనం క్రోర్స్ లో చెప్పాలంటే ఈ డెసిమల్ ని ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 121.02 కోట్లు. ఓకేనా, 121 కోట్ల 2010లో భారతదేశంలో ఉండింది అన్నమాట. మరి 2050 కల్లా భారతదేశ జనాభా ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి 1572.1 మిలియన్లు. మరి దీన్ని మనం క్రోర్స్ లో చెప్పాలంటే ఈ డెసిమల్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 157.21 అంటే 157 కోట్లకు చేరుకోవచ్చు అని అంచనా. నెక్స్ట్ మూడవ ప్లేస్ లో యుఎస్ఏ యొక్క జనాభా ఎంత అంటే కేవలము 308.7 మిలియన్లు. మరి పాయింట్ డెసిమల్ ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకుంటే కేవలం 30 కోట్లు మాత్రమే యుఎస్ఏ జనాభా 2010లో ఉండింది. అది 2050 కల్లా ఎంత ఉండొచ్చు అంటే చూడండి ఇక్కడ 397.1 మిలియన్. అంటే పాయింట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 39 కోట్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కేవలము 9 కోట్ల మంది మాత్రమే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఇండోనేషియా, 4th ప్లేస్ లో ఇండోనేషియా యొక్క జనాభా 2010 ప్రకారం ఎంత అంటే 237.6 మిలియన్లు. మరి డెసిమల్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 23.76 క్రోర్స్ అన్నమాట. మరి ఇది 2050 కల్లా 311.3 మిలియన్లు అంటే 31 క్రోర్స్ కి కావచ్చు అని అంచనా. తర్వాత బ్రెజిల్ 5వ స్థానంలో బ్రెజిల్. ఇక్కడ చూస్తే మీరు 190.7 మిలియన్లు. మరి పాయింట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 19 కోట్లు. మరి ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే 24 కోట్లకు పెరగొచ్చని అంచనా. తర్వాత 6వ స్థానంలో రష్యా చూడండి 140 మిలియన్లు అంటే 14 కోట్లు. 2050 కల్లా ఇది ఎంత ఉండొచ్చు 104.3 మిలియన్లు అంటే 10.43 అంటే 10 కోట్లు. ఇక్కడేమో 14 కోట్లు, ఇక్కడేమో 10 కోట్లు. అంటే ఇక్కడ రివర్స్ ఇంకా తగ్గుతూ వస్తుంది, రష్యా యొక్క జనాభా తగ్గుతూ వస్తుంది. జపాన్ వచ్చి 128.1 మిలియన్లు అంటే 12 కోట్లు అన్నమాట, 12 కోట్లు. మరి 2050 ప్రకారము 10 కోట్లకు చేరొచ్చు. అంటే ఇక్కడ కూడా మరి జపాన్ యొక్క జనాభా కూడా తగ్గుతూ వస్తుంది. తర్వాత పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తే మీరు 184.8 మిలియన్లు అంటే 18 కోట్లకు అంటే 18.48 కోట్లు. మరి 2050 కల్లా ఎంత ఉండొచ్చు జనాభా అంటే 2050 కల్లా జనాభా అంచనా ఎంత అంటే 344.2 మిలియన్లు అంటే 34.42 క్రోర్స్.
తర్వాత బంగ్లాదేశ్ 164.4 మిలియన్లు అంటే 16 కోట్లు. మరి 2050 ప్రకారం ఎంత ఉండొచ్చు అంటే 26 కోట్లు. తర్వాత నైజీరియా వచ్చి 158 మిలియన్లు అంటే 15 కోట్లు. మరి 2050 కల్లా 27 కోట్లు ఉండొచ్చు అని ఇది అంచనా అన్నమాట. సో దీని యొక్క ఆధారం ఎక్కడ అంటే చూడండి, ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2002 NFCA నుంచి ఈ డేటా అనేటువంటిది మనం తెలుగు అకాడమీలో చూడవచ్చు అన్నమాట. ఇది ప్రపంచ జనాభా 2010లో మొదటి 10 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలన్నమాట. ఓకేనా. మరి 2050 కల్లా వాటి యొక్క జనాభా అనేటువంటిది అంచనా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో అబ్జర్వ్ చేస్తే మనకి భారతదేశం మొదటి ప్లేస్ లో ఉండొచ్చని అప్పుడు అంచనా చేస్తున్నారు. కానీ ఆల్రెడీ మనం భారతదేశం మొదటి స్థానాన్ని దాటిపోయిందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశ జనాభా గతిని ఈ క్రింది పట్టిక ద్వారా అవగాహన చేసుకోవచ్చు. అంటే సంవత్సరం అంటే 1901 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి ఎంత జనాభా అనేటువంటిది ఇంక్రీజ్ అయింది, ఎంత శాతం దశాబ్ద కాలంలో ఎంత శాతము, సంవత్సర కాలంలో ఎంత శాతం అనేటువంటిది ఇక్కడ మనము చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, 1901కి ఎంత మిలియన్లో జనాభా ఉండిందంటే 238.4 మిలియన్లు. అప్పుడు పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 23 కోట్లు మాత్రమే 1901లో భారతదేశ జనాభా ఉండిందన్నమాట. తర్వాత 1911 కల్లా ఎంత అయింది చూడండి, 252 మిలియన్లు అంటే 25 కోట్లకు చేరుకుంది. ఎంత శాతం పెరిగినారు 10 సంవత్సరాలు అంటే 5.75% పెరిగింది. సంవత్సరానికి చూస్తే 0.56% పెరిగింది. తర్వాత 1921లో 25.13 కోట్లు అంటే ఇక్కడ మైనస్ తగ్గింది ఇక్కడ, ఓకేనా. తర్వాత 1931కి 27 కోట్లకు చేరుకోయింది. తర్వాత 1941కి 31 కోట్లు, 1951కి 36 కోట్లు, 1961కి 43 కోట్లు, 1971కి 54 కోట్లు, 1981 నాటికి 68 కోట్లు, 1991 నాటికి 84 కోట్లు, 2001 నాటికి 102 కోట్లు, తర్వాత 2011లో 121 కోట్లు భారతదేశ జనాభా అనేటువంటిది ఉందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 సంవత్సరాలు అంటే ఇక్కడ నుంచి బాగా పెరిగింది. ఎప్పుడు 1961 నుంచి చూడండి 21%, 24%, 24%, 23%, 21%, 17%, ఈ విధంగా ఇంత శాతం అనేటువంటి జనాభా పెరుగుతూ పోయింది. అదేవిధంగా సంవత్సరానికి కూడా మనం శాతం అనేటువంటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2%, 1.97%, 1.64%, ఇట్లా సంవత్సరానికి కూడా పెరుగుదల రేట్ అనేటువంటిది మనము చూడవచ్చు. మరి దేని ప్రకారం అంటే 1991, 2011 భారతదేశం జనాభా గణన లెక్కల ప్రకారం ఇది ఈ పట్టిక అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ UN జనాభా ధోరణులు 2017 జూన్లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 7.6 బిలియన్లు జనాభా ఉంది. ఇది 2030 నాటికి 8.6 బిలియన్లకు, 2050 నాటికి 9.8 బిలియన్లకు పెరగనుంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో చైనా ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది, 1.3 బిలియన్లు 18%తో. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇది. సో 2017 జూన్లో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది విడుదల చేసినటువంటి జనాభా గణాంకాల ప్రకారం ప్రపంచంలో 7.6 బిలియన్లు అంటే 700 కోట్ల జనాభా అనేటువంటిది ప్రపంచంలో ఉంది. అదేవిధంగా 2030 నాటికి ఈ ప్రపంచ జనాభా అనేటువంటిది 8.6 అంటే 800 కోట్లకు చేరుతుందని, అదేవిధంగా 2050 నాటికి 9.8 బిలియన్లకు చేరుతుందని అంచనా అనేటువంటిది వేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో చైనా ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఎప్పటికీ 2017 నాటికి ఎంత శాతం అంటే 18%తో ఎంత జనాభా అంటే 1.3 బిలియన్లు. రైట్. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు 1961-71లో అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా వృద్ధి అనేటువంటిది 24.80% అంటే 24% వృద్ధి శాతం అనేటువంటిది మన భారతదేశంలో జరిగింది. అదేవిధంగా 2001 మరియు 2011లో అంటే ఈ 10 సంవత్సరాలలో భారతదేశ జనాభా వృద్ధి రేటు వచ్చి 17.69%. మరి 2001 నుంచి 2011లో భారతదేశ జనాభా వృద్ధి రేటు వచ్చి 10 సంవత్సరాలలో 17.69%. తర్వాత దేశంలో అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏది అంటే మేఘాలయ 27.9%.
మరి అధిక వృద్ధి రేటు అంటే జనాభా పెరుగుదల అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, అంటే జనాభా పెరుగుదల రేటు అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మేఘాలయ. అదేవిధంగా దేశంలో అల్ప జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం వచ్చి నాగాలాండ్ 0.6% అనమాట. ఓకేనా, రైట్. సో ఇవి బిట్స్ కి చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి. ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యనే ఈ లింగ నిష్పత్తి లేదా సెక్స్ రేషియో లేదా స్త్రీ పురుష నిష్పత్తి అని అంటారు. అంటే 1000 మందికి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని చెప్పేదే ఈ సెక్స్ రేషియో అన్నమాట. మరి దేశ స్త్రీ మరియు పురుష నిష్పత్తి ఎంత అంటే 943. 943 అంటే 1000 మంది మగవారికి, అంటే 1000 మంది పురుషులకు 943 స్త్రీలు ఉన్నారన్నమాట. ఓకేనా, సో ఇది లింగ నిష్పత్తి. అదేవిధంగా అధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏదంటే కేరళ. ఇక్కడ పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారన్నమాట. అంటే 1000 మంది పురుషులకు 1084 స్త్రీలు ఉన్నారన్నమాట. అదేవిధంగా అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏదంటే హర్యానా. సో ఇక్కడ 879 స్త్రీలు ఉన్నారు. 1000 మంది పురుషులకు 879 స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దేశ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అంటే 943, అంటే 1000 మంది పురుషులకు 943 స్త్రీలు ఉన్నారన్నమాట. తర్వాత బాలబాలికల సగటు లింగ నిష్పత్తి అంటే 6 సంవత్సరాల లోపు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశ బాలబాలికల లింగ నిష్పత్తి ఎంత అంటే 919. అంటే 1000 మంది బాలలకు 919 బాలికలు ఉన్నారన్నమాట. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో బాలబాలికల లింగ నిష్పత్తి ఎంత అంటే 923. తర్వాత పట్టణ ప్రాంతాలలో బాలబాలికల లింగ నిష్పత్తి ఎంత అంటే 905. నెక్స్ట్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి దేశంలో అబ్జర్వ్ చేస్తే మనము దేశంలో గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి వచ్చి 949. దేశంలో పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి వచ్చి 926. ఓకేనా, రైట్. నెక్స్ట్, అక్షరాస్యత. అక్షరాస్యత రేటు గణనలో 7 సంవత్సరాలు పైబడినటువంటి వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. మరి అక్షరాస్యత మనకు గణనలో ఎవరిని తీసుకుంటారంటే 7 సంవత్సరాలు పైబడినటువంటి వారిని ఈ అక్షరాస్యత రేటు గణనలో తీసుకుంటారు. అక్షరాస్యత రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 25వ స్థానం. తర్వాత అక్షరాస్యతకి ఫార్ములా ఏమిటంటే చూడండి, మొత్తం అక్షరాస్యులు బై మొత్తం జనాభా ఇంటూ 100 చేస్తే మనకు అక్షరాస్యత శాతం అనేటువంటిది వస్తుంది. మరి భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎంత అంటే 74%. అంటే 74% అక్షరాస్యులు మన భారతదేశంలో ఉన్నారు. మరి అధిక అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏదంటే మనకందరికీ తెలుసు కేరళ అన్నమాట. అక్కడ 92.91% ఉంది. తర్వాత అల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏదంటే బీహార్. 61.8% అక్షరాస్యత ఉందన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత జనాభా ఆరోగ్య సూచికలు. అందులో ఫస్ట్ వన్ ఏ, శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. దీన్ని షార్ట్ ఫామ్ IMR అంటారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు. ప్రతి 1000 సజీవ శిశు జననాలలో సంవత్సరం వయస్సు లోపల సగటున చనిపోయే శిశువుల సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. చూడండి, ప్రతి 1000 సజీవ శిశు జననాలలో సంవత్సరం వయస్సు లోపల సగటున చనిపోయే శిశువుల సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. మరి శిశు మరణాల రేటు 2011 ప్రకారం ఇండియా అంటే భారతదేశంలో ఎంత అంటే 39 మంది. తర్వాత జపాన్లో కేవలం 3, ఫ్రాన్స్లో 43, USA లో 7, చైనాలో 18. మరి ఎక్కువ శిశు మరణాల రేటు వచ్చి ఫ్రాన్స్ 43, తర్వాత ఇండియా వచ్చి 39. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఈ 2011 నాటికి మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాల రేటు ఎంత అంటే 39. మరి భారత్లో శిశు మరణాల రేటు అధికంగా గల పెద్ద రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఇక్కడ శిశు మరణాల రేటు 52 అన్నమాట. మరి భారత్లో శిశు మరణాల రేటు అధికంగా గల చిన్న రాష్ట్రం ఏదంటే మేఘాలయ. ఎంత అంటే 46. భారత్లో శిశు మరణాల రేటు అల్పంగా గల రాష్ట్రం ఏదంటే కేరళ. ఎంత అంటే 12 మంది అన్నమాట.
12 మంది పిల్లలు. నెక్స్ట్ ప్రసూతి మరణాల రేటు అంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే ఎంఎంఆర్ అంటాం దీన్ని. ఓకేనా. మరి ప్రతి 1,00,000 శిశు జననాలకు సగటున సంవత్సరానికి చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణాల రేటు అంటారు. మరి 2011 ప్రకారం భారత్లో ప్రసూతి మరణాల రేటు ఎంత అంటే 167. నెక్స్ట్ సి సంతానోత్పత్తి రేటు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్, టిఎఫ్ఆర్ అంటాం. టోటల్ ఫర్టిలిటీ రేట్. మరి టిఎఫ్ఆర్ అంటే ఏమిటంటే గణించే ప్రతి 5 సంవత్సరాల వ్యవధిలో 50 ఏళ్ల వయస్సు లోపల గల అంటే 15 నుంచి 49 సంవత్సరాల మధ్యలో గల వివాహిత ప్రతి స్త్రీకి కలిగినటువంటి బిడ్డల సంఖ్యను టిఎఫ్ఆర్ అంటారు. అంటే 15 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వివాహిత స్త్రీలకు కలిగినటువంటి బిడ్డల సంఖ్యనే ఈ టిఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు, సంతానోత్పత్తి రేటు. ఓకేనా. రైట్. మరి భారత్లో టిఎఫ్ఆర్ వచ్చి 1961లో 6.4% ఉండింది. తర్వాత 2001లో 3.2%, తర్వాత 2011లో 2.3%. కాబట్టి సంతానోత్పత్తి రేట్ అనేటువంటిది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అందరూ ఎడ్యుకేట్ అయినారు కాబట్టి, ఎందుకంటే ఈ జనాభా పెరుగుదల వల్ల కలిగేటువంటి పరిణామాల గురించి అందరికీ అవగాహన రావడం వల్ల, అదేవిధంగా జనాభా విద్యను పాఠశాల మరియు కళాశాల విద్యలలో ఒక ప్రత్యేక అంశంగా చేర్చడం ద్వారా ఈ జనాభా విద్య పైన అందరూ అవగాహన అనేటువంటిది పెంచుకోవడము జరుగుతున్నది. తర్వాత భారత్లో టిఎఫ్ఆర్ ఎక్కువ గల రాష్ట్రం వచ్చి బీహార్. కాబట్టి ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే బీహార్. అదేవిధంగా భారత్లో టిఎఫ్ఆర్ తక్కువ గల రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ఓకేనా. సో తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు, ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డి జననాల మరణాల రేటు అంటే బర్త్ అండ్ డెత్ రేట్. ఓకేనా. ప్రతి 1000 మంది జననాలకు సంవత్సరానికి సగటున పుట్టిన వారి సంఖ్యను జననాల రేటు అంటారు. ప్రతి 1000 మంది జనాభాలకు సంవత్సరానికి సగటున పుట్టిన వారి సంఖ్యను జననాల రేటు అంటారు. అదేవిధంగా ప్రతి 1000 మంది జనాభాకు సంవత్సరానికి సగటున మరణించే వారి సంఖ్యను మరణాల రేటు అంటారు. ఓకేనా. సో సంవత్సరానికి 1000 మంది జనాభాలో ఎంతమంది పుట్టినారో వాళ్ళని జననాల రేటు అంటారు. అదేవిధంగా సంవత్సరానికి ప్రతి 1000 మందిలో ఎంతమంది మరణించారో వారిని మరణాల రేటు అని అంటారు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జననాల రేటు ఎంత అంటే 21.4%. మరి మరణాల రేటు ఎంత అంటే 7.7%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జననాల రేటు అనేటువంటిది 21.4% ఉంది, 20 పైన ఉంది. కానీ మరణాల రేటు కేవలము 7% మాత్రమే ఉంది. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల జనాభా అనేటువంటి ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంది. జనాల రేటు ఎక్కువ ఉంది, కానీ మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నమాట. మరి జనాభా పెరుగుదలకు కారణాలు. సో ఇంతవరకు మనము జనాభా పెరుగుదల అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి జనాభా పెరుగుదలకు గల కారణాలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, పేదరికము, తర్వాత ఆర్థిక కారణాలు, తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించకపోవడం, గర్భ నిరోధన విధానాలు పాటించకపోవడం, తర్వాత నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, అదేవిధంగా వివాహాలు, జనన మరణాల రేట్ల మధ్య అంతరము, సామాజిక మతపరమైనటువంటి నమ్మకాలు, స్త్రీల హోదా సాధికారత తక్కువగా ఉండడము, భారతదేశం ఉష్ణ మండలంలో ఉండడము, సంతానోత్పత్తి సామర్థ్యంతో యుక్త వయస్సులో ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉండడము. సో ఇవి జనాభా పెరుగుదలకు గల కొన్ని కారణాలు అన్నమాట. సో ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే పేదరికం ఎక్కువగా ఉండడం వల్ల, ఆర్థిక కారణాల వల్ల ఈ జనాభా అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోతున్నారు. తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల కూడా జనాభా అనేటువంటిది పెరుగుతూ ఉంది. తర్వాత కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించకపోవడము, గర్భ నిరోధన విధానాలు పాటించకపోవడము, తర్వాత నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడము, తర్వాత బాల్య వివాహాలు జరగడం వల్ల, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా వివాహాలు, జనన మరణాల రేట్ల మధ్య అంతరం అంటే జనన రేట్ అయితే ఎక్కువగా ఉంది, కానీ మరణాల రేటు తక్కువగా ఉండడం, ఇలా ఉండడం వల్ల కూడా జనాభా అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. తర్వాత సామాజిక మతపరమైనటువంటి నమ్మకాలు అంటే కొన్ని మతాలలో జనాభా నియంత్రణ పద్ధతులు పాటించకపోవడము, వాళ్ళు మతపరమైనటువంటి విధానాలు పాటించడం వల్ల కూడా జనాభా అనేటువంటిది పెరుగుతూ పోతుంది.
స్త్రీల హోదా సాధికారత తక్కువగా ఉండడము, భారతదేశం ఉష్ణమండలంలో ఉండడము, అదేవిధంగా సంతానోత్పత్తి సామర్థ్యంతో యుక్త వయసులో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉండడం వల్ల ఈ జనాభా అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా జనాభా పెరుగుదలకు కారణాలు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి జనాభా పెరుగుదల పరిణామాలు. మరి జనాభా విపరీతంగా పెరిగితే ఏమవుతుంది, వాటి వల్ల కలిగేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తే, పేదరికం పెరిగి ఆర్థికాభివృద్ధి కుంటపడుతుంది. ఇక్కడ కొద్దిగా టైపింగ్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ పెరిగి అనే బదులుగా పెరుగి అనేటువంటిది తప్పుపడింది. అదేవిధంగా ఇక్కడ కుంటపడుతుందంటే కుట్టుపడుతుంది అనేటువంటిది టైపింగ్ మిస్టేక్, ఇది క్షమించండి. తర్వాత నిరక్షరాస్యత, నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది. మరి జనాభా పెరగడం వల్ల ఏమవుతుంది, నిరక్షరాస్యత అనేటువంటిది పెరిగి నిరుద్యోగం అనేటువంటిది కూడా పెరిగిపోతుంది. అందరికీ జాబ్స్ అనేటువంటివి రావడము చాలా కష్టం. జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం అనేటువంటివి తగ్గిపోతాయి. తర్వాత భూ కమతాలు అంటే ల్యాండ్ రిలీజియన్స్ అనేటువంటివి విభజన అనేటువంటిది జరుగుతుంది. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు అనేటువంటివి పెరిగిపోతాయి. వాతావరణ కాలుష్యం పెరిగి పర్యావరణం అనేటువంటిది పాడవుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచలేము మొదలైనటువంటివి ఈ జనాభా పెరుగుదల పరిణామాల కింద, అంటే జనాభా పెరుగుదల వల్ల కలిగేటువంటి మనం నష్టాల కింద మనము ఈ పాయింట్స్ ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జనాభా విద్య, భారతదేశంలో రూపొందించబడిన ప్రణాళికలు, కార్యక్రమాలు. మరి జనాభా విద్యకు సంబంధించి భారతదేశంలో రూపొందించబడినటువంటి ప్రణాళికలు, కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రారంభ దశలో జనాభా విద్యను గురించి పలు అపోహాలు ఉండేవి. జనాభా విద్య అంటే కుటుంబ నియంత్రణ విద్యతో సమానమని భావించారు. కానీ వాస్తవానికి కుటుంబ నియంత్రణ విద్య, లైంగిక విద్య, కుటుంబ జీవన విద్య, జనాభా అధ్యయనాల విద్యతో పోలిస్తే జనాభా విద్య అనేటువంటిది భిన్నమైనది. సో ప్రారంభ దశలో జనాభా విద్య అంటే ఏమనుకున్నారు, కేవలము ఈ కుటుంబ నియంత్రణ విద్య అని దానికి సమానమని అనుకున్నారు. కానీ వాస్తవానికి కుటుంబ నియంత్రణ విద్య అనేటువంటిది, లైంగిక విద్య అనేటువంటిది, కుటుంబ జీవన విద్య అనేటువంటిది జనాభా అధ్యయనాల విద్యతో పోలిస్తే జనాభా విద్య అనేటువంటిది చాలా భిన్నమైనది. ప్రత్యేక చారిత్రాత్మక పరిస్థితులు, సమకాలీన క్లిష్ట సమస్యల వల్ల జనాభా విద్య అనేటువంటిది ఆవిర్భవించింది. మనకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, సమకాలీన క్లిష్ట సమస్యల వల్ల ఈ జనాభా విద్య అనేటువంటిది మనకి అవసరము అయ్యి ఆవిర్భవించింది. ఇది జనాభా పెరుగుదలను నియంత్రించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పే సందేశాలను అందించేందుకు ఉద్దేశించబడినది. అంటే జనాభా విద్య అనేటువంటిది ఈ జనాభా పెరుగుదలను, అదేవిధంగా నియంత్రించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పేటువంటి సందేశాలను అందించడానికే ఈ జనాభా విద్య అనేటువంటిది ఉద్దేశించబడినది. తర్వాత జనాభాకు అభివృద్ధిలో గల సంబంధాలను ఆకళింపు చేసుకోవడంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా జనాభా విద్య ఆవిర్భావమైనప్పటి నుంచి పలు మార్పులకు గురి అయింది. వివిధ దేశాలలో జనాభా విద్య పునర్వ్యవస్థీకరణ రూపకల్పనలో ఆయా దేశాల ప్రత్యేకతలు ఉన్నా వాటిలో సారూప్యత అనేటువంటిది గోచరిస్తుంది. ఆగస్టు 1969లో ముంబైలో నిర్వహించబడినటువంటి జాతీయ జనాభా విద్య సదస్సులో భారతదేశంలో జనాభా విద్య అనేటువంటి భావనీకరణకు తొలి ప్రయత్నం అనేటువంటిది జరిగింది. ఎప్పుడంటే 1969 ఆగస్టులో ముంబైలో జరిగినటువంటి జాతీయ జనాభా విద్య సదస్సులో భారతదేశంలో జనాభా విద్య అనేటువంటి భావనీకరణకు తొలి ప్రయత్నం అనేటువంటిది జరిగింది. మరి దీనికి గాను ఈ ఎన్సిఈఆర్టీ 1969 వారు జనాభా విద్యను నిర్వచించడమే కాకుండా విద్యా వ్యవస్థలో దీనిని ప్రవేశపెట్టేందుకు జాతి అభిష్టాన్ని వ్యక్తం చేస్తూ నాంది అనేటువంటిది పలికింది. మరి 1969లో జరిగినటువంటి జాతీయ జనాభా విద్యా సదస్సు ఈ క్రింది సూచనల ఆధారంగా జనాభా విద్య భావనను నిర్వచించింది. కుటుంబ పరిమాణం, నియంత్రీకరణ సాధ్యమని, తర్వాత జనాభా పరిమితి ఉన్నత ప్రమాణాత్మకమైనటువంటి జీవనాభివృద్ధికి తావిస్తుందనేటువంటి అవగాహన విద్యార్థులకు కలగచేయడం జనాభా విద్య లక్ష్యంగా పేర్కొన్నది. అన్ని స్థాయి విద్యార్థులు కుటుంబ పరిమాణము, జాతీయ జనాభాలోని మార్పులు ఏ విధంగా కుటుంబంపై, దేశంపై ప్రభావాన్ని చూపుతున్నాయో అనేటువంటి దానిని గురించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పొందే హక్కును కలిగి ఉన్నారు. జనాభాను కేవలం పరిమాణాత్మక దృగ్విషయంగా భావించరాదు, ఇది ఒక గుణాత్మకమైనటువంటి దృగ్విషయంగా భావించడం సమంజసం అని పేర్కొన్నది. మరి 1971లో జరిగినటువంటి జాతీయ సదస్సు సూచనల మేరకు
జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ అంటే ఎన్సిఆర్టి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. జనాభా దృగ్విషయాన్ని ఆకలింప చేసుకుని జనాభా విషయాలపై ప్రభావం తీసుకోవడంలో తోడ్పడేటువంటి విద్యా సంబంధమైనటువంటి ఒక విషయంగా జనాభా విద్యను నిర్వచించింది. మరి ఇందులో 6 ప్రధాన రంగాల నుంచి విషయాలను ఎంపిక చేశారు. అవి ఏమిటంటే జనాభా పెరుగుదల, జనాభా ఆర్థికాభివృద్ధి, జనాభా సాంఘికాభివృద్ధి, జనాభా ఆరోగ్యం పోషణ, జనాభా జైవిక కారణాలు కుటుంబ జీవనము, జనాభా ఆచరణాత్మకమైనటువంటి ప్రాధాన్యతలు. జనాభా విద్య జనాభా శాస్త్ర భావనగా అధ్యయనాల పాఠ్యాంశంగా భావించబడింది. భారతదేశంలో 1980లో ప్రారంభించబడినటువంటి జాతీయ జనాభా విద్యా పథకం ఎన్పిఈపి అంటే నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో సమ్మిళితపరిచేటువంటి ప్రయత్నము చేసింది. జాతీయ జనాభా విద్యా పథకం 1980లో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికతో సమ్మిళితపరిచేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసింది. జనాభా విద్యా ప్రణాళికలో గల కొన్ని లొసుగులను మెక్సికో నగరంలో 1984లో జరిగినటువంటి అంతర్జాతీయ జనాభా సమావేశ సూచనల నేపథ్యంలో భావనల రూపకల్పనలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలో జనాభా విద్య రూపకల్పన సమీక్షను గావించినప్పుడు 6 ప్రధాన భావనలు గుర్తించారు. అవి ఏమిటంటే కుటుంబ పరిమాణం సంక్షేమం, ఆలస్య వివాహాలు, బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు, తర్వాత జనాభా మార్పులు, వనరుల అభివృద్ధి, జనాభా సంబంధిత విలువలు విశ్వాసాలు, స్త్రీలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలతో చేర్చి పాఠ్య ప్రణాళిక రూపొందించబడింది. కుటుంబ పరిమాణము సంక్షేమము, ఆలస్య వివాహాలు, బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు, జనాభా మార్పులు, వనరుల అభివృద్ధి, జనాభా సంబంధిత విలువలు విశ్వాసాలు, స్త్రీలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలతో చేర్చి పాఠ్య ప్రణాళిక అనేటువంటిది రూపొందించబడినది. అందులో ఆర్థికాభివృద్ధి, సాంఘికాభివృద్ధి, పర్యావరణం వనరులు, కుటుంబ జీవనము, ఆరోగ్యం పోషణ, జనాభా శాస్త్ర వినియోగాలు, పునర్భావ రూపకల్పనలో జనాభా శాస్త్రాధారిత విద్యా భావనను మూల్యాధారిత భావనగా మార్చారు. ఎన్సిఆర్టి వారు జనాభా అభివృద్ధి వనరులు, పర్యావరణం, గుణాత్మక జీవనాల మధ్య పరస్పర సంబంధాల విద్యగా జనాభా విద్య అని నిర్వచించారు. కాబట్టి ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి కొన్ని పాఠ్యాంశాలు ఏమిటంటే ఆర్థికాభివృద్ధి, సాంఘికాభివృద్ధి, పర్యావరణం వనరులు, కుటుంబ జీవనం, ఆరోగ్యం పోషణ, జనాభా శాస్త్ర వినియోగాలు, పునర్భావ రూపకల్పనలో జనాభా శాస్త్రాధారిత విద్యా భావనను మూల్యాధారిత భావనగా మార్చడం, ఇలాంటివన్నీ కూడా ఎన్సిఆర్టి వారు జనాభా అభివృద్ధి వనరులు, పర్యావరణం, గుణాత్మక జీవనాల మధ్య పరస్పర సంబంధాల విద్యగా జనాభా విద్యను నిర్వచించారు. తదనంతర క్రమంలో 1994లో కైరోలో జరిగినటువంటి అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం ఐసిపిడి అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ లో కొన్ని మార్పులకు అవకాశం అనేటువంటిది కల్పించింది. మాల్థూస్ చే ప్రారంభించబడినటువంటి జనాభా చర్చలో భాగంగా జనాభా దృగ్విషయం అభివృద్ధి, సాంఘిక పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలతో దాని అంతర్గత సంబంధాల అవగాహన దృష్ట్యా విశ్లేషించబడినది. ఈ సమావేశం విద్య ప్రముఖ పాత్రలు రెండింటినీ వ్యక్తం చేసింది. అవి ఏమిటంటే జనాభా స్థిరత్వానికి విద్య ఒక కీలకమైనటువంటి అంశమని, తర్వాత జనాభా సుస్థిరాభివృద్ధికి గల సంబంధాలను గూర్చిన స్పృహను బాధ్యతను పెంపొందించు సాధనమే విద్య అని ఇక్కడ వీటి యొక్క పాత్ర గురించి, విద్య యొక్క పాత్ర గురించి తెలియజేయడము చేసినారు. నెక్స్ట్ వచ్చి జనాభా విద్య లక్ష్యాలు. మరి జనాభా పెరుగుదల దాని వల్ల కలిగేటువంటి ఫలితాలను తెలియచేయడము, జనన మరణ రేటును తెలియచేయడము, అధిక జనాభాకు గల కారణాలను తెలియచేయడము, కుటుంబ పరిమాణాన్ని నియంత్రించవచ్చని విద్యార్థులు గ్రహించేటట్టు చేయడము, పరిమిత కుటుంబంతో కలిగేటువంటి లాభాలు తెలియచేయడము, దేశ అభివృద్ధికి పరిమిత జనాభా తోడ్పడుతుందని తెలియజేయడము, వాతావరణం పరిసరాలపై అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేయడము, దేశంలో వ్యక్తుల జీవన ప్రమాణాన్ని పెంపొందించడంలో పరిమిత జనాభా తోడ్పడుతుందని తెలియజేయడము, అదేవిధంగా అభ్యాసకులలో జనాభా సుస్థిరాభివృద్ధి మధ్య గల అంతః సంబంధాల పట్ల అవగాహన కల్పించుట, వర్తమాన భావితరాల వారికి మెరుగైనటువంటి జీవన నాణ్యతను, జనాభా స్థిరీకరణకు అవసరమైనటువంటి పరిస్థితులలోని క్లిష్టతలను గురించి అవగాహన కల్పించుట,
జనాభా అభివృద్ధి సమస్యల పట్ల హేతుబద్ధమైనటువంటి వైఖరి, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను అలవర్చుట, హెచ్ఐవి, ఎయిడ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగాలు గురించి విశదీకరిస్తూ కౌమార, ప్రత్యుత్పత్తి, ఆరోగ్య సంబంధం, సంక్లిష్టత అంశాలపై అవగాహన పెంచుట, లైంగిక మాదక ద్రవ్యాల గురించి హేతుబద్ధమైనటువంటి వైఖరిని కలిగించి భిన్న లైంగికుల పట్ల గౌరవాన్ని పెంచుట, అదేవిధంగా ప్రత్యుత్పత్తి, ఆరోగ్య సమస్యలతో సహజనాభా అభివృద్ధి అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని కలిగించుట అనేటువంటివి జనాభా విద్య యొక్క లక్ష్యాలు. మరి జనాభా విద్య యొక్క స్వభావం ఒకసారి చూస్తే, జనాభా విద్య ఈ క్రింది స్వభావాన్ని కలిగి ఉంటుంది. జనాభా సమస్యను మేల్కొల్పుతుంది, జనాభా విస్ఫోటనానికి గల కారణాలను మరియు జనాభా విజ్ఞానాన్ని కలిగిస్తుంది, పరిమిత జనాభాను మెచ్చుకునే వైఖరిని విద్యార్థుల్లో పెంపొందిస్తుంది, జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ శాంతికి, జనాభా పెరుగుదలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునేటట్టు చేయడము, పరిపోషిత అభివృద్ధికి, పర్యావరణ సమతౌల్యానికి, జనాభాకు మధ్య గల సంబంధాన్ని తెలియచేయడము, అదేవిధంగా జనాభా స్థిరత్వము, ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తెరిగేలా చేస్తుంది. సో ఇదంతా కూడా జనాభా విద్య యొక్క స్వభావం అన్నమాట. ఇక్కడంతా మనం చదువుకుంటూ పోతున్నాం, ఎందుకంటే పాయింట్స్ చదివితే అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దీనికి ఏమి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, జనాభా విద్య యొక్క ప్రాధాన్యత. కుటుంబ నియంత్రణ పథకాలు విజయవంతం చేయడం, ప్రజల సామాజిక, సాంస్కృతిక, మతపరమైనటువంటి విలువలు మార్చడం, జనాభా పెరుగుదల వల్ల వచ్చేటువంటి నష్టాలను తెలియచేయడం, అధిక జనాభా వల్ల కలిగేటువంటి సమస్యలను తెలియచేయడం, పాఠశాల విద్యార్థులలో జనాభా విషయాల పట్ల అవగాహన కల్పించడం, జనాభా నియంత్రణ మార్గాలను తెలియచేయడం, ఇది జనాభా విద్య యొక్క ప్రాధాన్యతలు. నెక్స్ట్ వచ్చి జనాభా విద్య రంగాలు. జనాభా విద్య లక్ష్యాల సాధన దిశగా 6 ప్రధాన రంగాలు ఎంపిక చేయడం అనేటువంటిది జరిగింది. జనాభా విద్య లక్ష్యాల సాధన దిశగా 6 ప్రధాన రంగాలను ఎంపిక చేయడము జరిగింది. ఈ రంగాలు ప్రస్తుతం పాఠశాల స్థాయిలో బోధిస్తున్నటువంటి పరిసరాల అధ్యయనం, సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, పౌరనీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మొదలైనటువంటి వాటికి సంబంధించినది. మరి ఇందులో మొదటిది వచ్చి జనాభా సుస్థిర అభివృద్ధి, అంటే జనాభా స్వరూపం, పెరుగుదల, జనాభా స్థిరత్వ అంశాలు, అదేవిధంగా జనాభా సుస్థిరాభివృద్ధి, పేదరికము, అదేవిధంగా జనాభా పరిసరాల గురించి ఈ జనాభా సుస్థిరాభివృద్ధి అనేటువంటిది తెలియజేస్తుంది. తర్వాత రెండవది మహిళా సాధికారత, లింగ సమానత్వం, సమత, అంటే లింగ సమానత్వం, సమత, ఆడపిల్లల బాధ్యతలు, పురుషుని యొక్క బాధ్యతల గురించి ఈ మహిళా సాధికారత, లింగ సమానత్వం మరియు సమతలో మనము తెలుసుకుంటాం. తర్వాత కౌమార ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం, అంటే కౌమార విద్య, ఎదిగేటువంటి విధానము, హెచ్ఐవి, ఎయిడ్స్, మాదక ద్రవ్యాల అలవాటు, వీటి గురించి. తర్వాత 4th వన్ కుటుంబము, సాంఘిక సాంస్కృతిక కారణాలు, జీవన నాణ్యత, అంటే సమాజ మౌలిక ప్రమాణంగా కుటుంబము, కుటుంబ సాంఘిక ఆర్థిక స్వాలంబన లాంటి అంశాలు ఇందులో చర్చించడం జరిగింది. తర్వాత జనాభా మార్పునకు ప్రధాన కారకాలుగా ఆరోగ్యము, విద్య, అంటే ఆరోగ్యము, అసమగ్రాభివృద్ధి, మరణాలు, శిశువుల మనుగడ, స్త్రీల ఆరోగ్యం, సంరక్షణ, మాతృత్వం లాంటి అంశాలు అనేటువంటివి జనాభా మార్పునకు ప్రధాన కారకాలుగా ఆరోగ్యం, విద్య అనేటువంటి టాపిక్లో మనము తెలుసుకుంటాం. తర్వాత జనాభా విస్తరణ, నగరీకరణ, వలస, అంటే జనాభా విస్తరణ, పట్టణ ప్రాంతాల్లో అదుపులేని జనాభా పెరుగుదల, వలసలు, వీటి గురించి మనం జనాభా విస్తరణ మరియు నగరీకరణ మరియు వలసలు అనేటువంటి రంగంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇవి జనాభా విద్యలో ఉన్నటువంటి 6 ప్రధానమైనటువంటి రంగాలు. అవి ఏంటంటే జనాభా సుస్థిరాభివృద్ధి, మహిళా సాధికారత, లింగ సమానత్వం, సమత, తర్వాత కౌమార ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం, అంటే కౌమార విద్య, తర్వాత కుటుంబం, సాంఘిక సాంస్కృతిక కారకాలు, జీవన నాణ్యత, తర్వాత జనాభా మార్పునకు ప్రధాన కారకాలుగా ఆరోగ్యం, విద్య, తర్వాత జనాభా విస్తరణ, నగరీకరణ, వలసలు. ఓకేనా, సో ఇది జనాభా విద్యలో రంగాలు. నెక్స్ట్, జనాభా విద్య పాఠ్య ప్రణాళిక. 1971లో జాతీయ విద్యా సదస్సు సూచనల మేరకు ఎన్సీఈఆర్టీ జనాభా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. జనాభా విద్యా ప్రణాళికలోని అంశాలు ఏమిటంటే జనాభా పెరుగుదల, జనాభా ఆర్థిక అభివృద్ధి, జనాభా ఆరోగ్యం, పోషణ,
జనాభా జైవిక కారణాలు, జనాభా కుటుంబ జీవనం, జనాభా ఆచరణాత్మకమైనటువంటి ప్రాధాన్యత లాంటి విషయాలు 1978లో జరిగినటువంటి జాతీయ విద్యా సదస్సు సూచనల మేరకు ఎన్సీఆర్టీ వారు పాఠ్యపుస్తకాలలో ఈ అంశాలను చేర్చడము జరిగింది. తర్వాత జనాభా విద్య బోధనా పద్ధతులు. మరి జనాభా విద్యను బోధించడానికి కొన్ని పద్ధతులు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడము జరిగింది. అవేమిటంటే జనాభా విద్యపై నిపుణులచే ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసాలు అందించాలి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో జనాభా సమస్యపై చర్చలను ప్రోత్సహించడము, చార్టులు, బులెటిన్లు ఉపయోగించడము, జనాభా విద్యపై వక్తృత్వ పోటీలు పెట్టడము, వ్యాసరచన పోటీలు, నాటక ప్రదర్శనలు నిర్వహించడం, సినిమా ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు, ఇలా కొన్ని బోధనా పద్ధతులు ఉపయోగించి జనాభా విద్యను బోధించవలసి ఉంటుంది. తర్వాత జాతీయ జనాభా విద్యా పథకం. జనాభా ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయడానికి విద్యలో జనాభాను అంతర్భాగం చేయాలని ఉద్దేశంతో 1980 ఏప్రిల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది దేశమంతటా అమలవుతుంది. ఈ కార్యక్రమ వ్యయాన్ని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సమకూరుస్తుంది. మరి జాతీయ జనాభా విద్యా పథకం అనేటువంటిది 1980 ఏప్రిల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే దేశమంతటా అమలవుతూ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వ్యయాన్ని ఐక్యరాజ్య సమితి నుంచి సమకూర్చుకుంటుంది. తర్వాత ఈ పథకం యొక్క లక్ష్యాలు. మరి విద్యా విధానంలో జనాభా విద్యను భాగం చేయడము, జనాభా విద్యను పాఠశాల విద్యతో సంస్థాగతం చేయడము, జనాభా పెరుగుదలకు ఆర్థిక అభివృద్ధికి సంబంధం కలదని విద్యార్థులకు తెలియచేయడము, విద్యార్థులలో జనాభా పట్ల ఆశించిన వైఖరులను పెంపొందించడము, వివిధ విద్యా సంస్థలకు అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికను మెటీరియల్స్ను తయారు చేయడము. ఈ పథకాన్ని దేశ స్థాయిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎస్సీఆర్టీ అమలు ఏజెన్సీలుగా ఉంటాయి. తర్వాత జనాభా విద్య ఉపగమాలు. పాఠశాల విద్యార్థులకు జనాభా విద్యను ఏ విధంగా బోధించాలో తెలిపేటువంటి ప్రక్రియను జనాభా విద్య ఉపగమం అని అంటారు. మరి జనాభా విద్యను 4 ఉపగమాల ద్వారా బోధిస్తారు. అవేమిటంటే సమైక్య ఉపగమం, ప్రత్యేక ఉపగమం, సహపాఠ్య ఉపగమం, బహుళ ప్రచార సాధనాల ఉపగమము. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే మొదటగా సమైక్య ఉపగమం. పాఠశాలలో వివిధ విషయాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారం జనాభాను బోధించడం సమైక్య ఉపగమం. అంటే లెసన్ చెప్పేటప్పుడే సందర్భానుసారము ఈ జనాభా విద్యను గురించి కూడా బోధించడము సమైక్య ఉపగమము. దీనిలో జనాభాకు ప్రత్యేకమైనటువంటి పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఉండదు. ఈ క్రింది విషయాలలో జనాభాను సమైక్య ఉపగమం ద్వారా బోధించవచ్చును. అంటే భాషలు అంటే లాంగ్వేజెస్ టీచింగ్ చేసేటప్పుడు, సామాజిక శాస్త్రాలు గణితం బోధించేటప్పుడు, విజ్ఞాన శాస్త్రం బోధించేటప్పుడు జనాభా విద్యను సందర్భానుసారంగా మనము బోధించాల్సి ఉంటుంది. తర్వాత ప్రత్యేక ఉపగమం అంటే జనాభాను ఒక విషయంగా ప్రత్యేకంగా బోధించడాన్ని ప్రత్యేక ఉపగమం అని అంటారు. దీనిలో జనాభాకు ప్రత్యేకమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. భారతదేశంలో ఈ ఉపగమంలో జనాభాను బోధించడం లేదు. అంటే ప్రత్యేకమైనటువంటి పాఠ్య ప్రణాళిక తయారు చేసి జనాభా విద్య గురించి బోధించడమే ప్రత్యేక ఉపగమం. మరి మూడవది సహపాఠ్య ఉపగమం. అంటే జనాభా విద్యకు సంబంధించినటువంటి అంశాలను సహపాఠ్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి బోధించడం. ఓకేనా. తర్వాత బహుళ ప్రచార సాధనాల ఉపగమం. అంటే రేడియో, టీవీ, వార్తాపత్రికలు, సినిమాలు మొదలైనటువంటి ప్రచార సాధనాల ద్వారా కూడా జనాభా విద్యను అందించవచ్చును. ఓకేనా. రైట్. ఇవి 4 ఉపగమాలు. నెక్స్ట్ జనాభా విద్య ప్రాజెక్టులు. 1980 నవంబర్లో జాతీయ జనాభా విద్య ప్రాజెక్టును ప్రారంభించారు. 1986-90లో ఎన్సీఈఆర్టీ వారు 12వ తరగతి వరకు గల పాఠ్యాంశములలో జనాభా విద్యను చేర్చారు. 1986 వయోజన విద్యా కార్యక్రమాలలో భాగంగా జనాభా విద్యను చేర్చారు. తర్వాత జనాభా విద్య వ్యూహాలు. ఇవి వచ్చి 4: సంస్థాగతమైనటువంటి వ్యూహాలు, సమైక్యత వ్యూహము, సహపాఠ్య ఉపగమము, విద్యా ప్రణాళిక అమలు వ్యూహాలు. ఓకేనా. సో ఈ 4 వచ్చి జనాభా విద్య యొక్క వ్యూహాలు. ఒక్కొక్కటి చూస్తే సంస్థాగతమైనటువంటి వ్యూహాలు. విద్యా వ్యవస్థలో విషయపరంగాను విధాన పరంగాను సంస్థాగతంగా విధించడమే జనాభా విద్య కార్యక్రమం విశిష్ట లక్ష్యం. సంస్థాగతమైనటువంటి వ్యూహాలు అంటే
ఇన్స్టిట్యూషనల్ అంటే సపరేట్గా ఒక ఇన్స్టిట్యూషన్లో జనాభా విద్య గురించి బోధించడం. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే విద్యా వ్యవస్థలో విషయపరంగా విధానపరంగా సంస్థాగతం గావించడమే జనాభా విద్యా కార్యక్రమం యొక్క విశిష్ట లక్ష్యం అన్నమాట. ఇతర దేశాలలో ఈ నూతన రంగం ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా ప్రవేశపెట్టబడినప్పటికీ మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలోని మౌలిక అంశాలతో సమైక్యపరిచేటువంటి వ్యూహం ఆమోదించబడినది. సో మన దేశంలో కేవలము మౌలిక అంశాలతో మాత్రమే సమైక్యపరచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సమైక్యతా వ్యూహం అంటే భారత జాతీయ విద్యా విధానం జనాభా విద్యను ఒక అంశంగా అంగీకరించింది. ఇందులోని మౌలిక అంశాలను పాఠశాల స్థాయిలో బోధింపబడుతున్నటువంటి విషయాలతో సమైక్యపరిచారు. ఇది పాఠశాల విద్యా ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా విషయంగా భావింపబడలేదు. పైగా ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలోను వృత్తిపూర్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో కూడా జనాభా విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా విషయంగా అదనంగా చేర్చారు. ఇప్పుడు మనం డిఎస్సి ఎగ్జామ్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో జనాభా విద్య గురించి ఇక్కడ ప్రత్యేకంగా చదువుకుంటున్నాం అన్నమాట. సో ఇదే అన్నమాట సమైక్యత వ్యూహం అన్నమాట. నెక్స్ట్ సహపాఠ్య ఉపగమం. సహపాఠ్య కృత్యాలు బోధనాభ్యసన ప్రక్రియలో విడదీయరాని భాగంగా ఉంటాయి. అంటే జనాభా విద్య వంటి విద్యా రంగానికి సంబంధించి విద్యార్థుల వైఖరులు ప్రవర్తనలపై ప్రభావం చూపిస్తాయి. పాఠశాల విషయ ప్రణాళిక పాఠ్యపుస్తకాలలో విడదీయరాని భాగంగా నిలిచి తరగతి బోధనకు పునర్భరణం గావించే ఈ సహపాఠ్య కార్యక్రమాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నూతన జనాభా విద్యా అంశాలతో విద్యార్థులు ఉపాధ్యాయులు కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కూడా మమేకమయ్యేలా పాఠశాలలో ఈ కృత్యాలను నిర్వహించవలసి ఉంటుంది. సో మనకి సహపాఠ్య కార్యక్రమాలు అంటే ఆటలు కావచ్చు, క్రీడలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటి వాటిలో ఈ ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి కొన్ని సహపాఠ్య కార్యక్రమాల ఉపగమం ద్వారా జనాభా విద్యను మనము బోధించవచ్చు. తర్వాత విద్యా ప్రణాళిక అమలు వ్యూహాలు. జనాభా విద్య పట్ల అభ్యాసకులలో సానుకూలమైనటువంటి వైఖరులు బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనలను అభివృద్ధి పరిచేటప్పుడు భాగస్వామ్య పద్ధతులను బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఉపయోగిస్తే విద్యార్థులు చురుకుగా పాల్గొంటారు. తద్వారా జనాభా విద్యకు సంబంధించినటువంటి క్లిష్టతరమైనటువంటి అంశాలను విద్యార్థులకు సులువుగా అవగాహన కలిగించవచ్చు. సమస్య పరిష్కార విధానము, అన్వేషణ విధానము, విలువల స్పష్టీకరణ ఇత్యాదులు భాగస్వామ్య పద్ధతిలో బాగా ఉపకరిస్తాయి. అంటే విద్యా ప్రణాళిక అమలులోనే వ్యూహాలు అంటే సమస్య పరిష్కార విధానము, అన్వేషణ విధానము ఇలాంటి వాటిలో మనము విద్యార్థులను పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ జనాభా విద్యకు సంబంధించినటువంటి క్లిష్టతరమైనటువంటి అంశాలను కూడా సులువుగా అవగాహన కలిగించవచ్చు. ఇవి 4 వ్యూహాలు అన్నమాట. నెక్స్ట్ జనాభా విద్యలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర. సమాజంలో ఉపాధ్యాయుడు కీలకమైనటువంటి వాడు. చరిత్ర రూపకర్తగా, సమాజ జాతి నిర్మాణకర్తగా పేరుంది. జనాభా విద్యలో ఉపాధ్యాయుడు చురుకైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు. జనాభా విద్యా లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయుడు ఈ క్రింది పాత్రను నిర్వహిస్తాడు. జనాభా సమస్యలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తాడు. జనాభా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటాడు. అధిక జనాభా వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు తెలియజేయాలి. జనాభా నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలి. జనాభా విద్యను సక్రమంగా బోధించడానికి అవసరమైనటువంటి బోధనా పరికరాలను తయారు చేసుకోవాలి. జనాభా విద్యపై సహపాఠ్య కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించాలి. సో ఇవన్నీ కూడా జనాభా విద్యలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర. నెక్స్ట్ జనాభా విధానాలు కార్యక్రమాలు. జనాభాను తగ్గించడం మరియు జనాభా నాణ్యత పెంచడం కోసం భారతదేశము 2 జాతీయ జనాభా విధానాలను ప్రకటించింది. అవేమిటంటే జాతీయ జనాభా విధానం 1976, నూతన జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరం. ఓకేనా? సో 2 ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ జాతీయ జనాభా విధానం 1976. 1976 ఏప్రిల్ 16న తొలి జనాభా విధానం అనేటువంటిది ప్రకటించబడింది. సో డేట్ గుర్తుపెట్టుకోండి, 1976 ఏప్రిల్ 16. ఇందులోని ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే 1920 నాటికి పుట్టుక రేటును 35 నుంచి 25% తగ్గించడము, పురుషులకు 21 సంవత్సరాలలో స్త్రీలకు 18 సంవత్సరాలను వివాహ వయస్సుగా నిర్ణయించడము. సో ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. పురుషులకు ఏజ్ ఎంత ఉండాలా? 21, స్త్రీలకు 18 సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ణయించడము. 1980 నాటికి 35 నుంచి 25% పుట్టుక రేటును తగ్గించడము. తర్వాత కుటుంబ నియంత్రణలో మెరుగైనటువంటి ఫలితాలు చూపేటువంటి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడము. ప్రతి సంవత్సరము కుటుంబ నియంత్రణ
ప్రగతిని సమీక్షించడము, కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించినటువంటి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడము, గర్భ నిరోధం, పునరుత్పాదక జీవశాస్త్రాలలో పరిశోధన పెంపొందించడము, బహుళ ప్రసార సాధనాల ద్వారా కుటుంబ నియంత్రణ పట్ల ప్రేరణ కలిగించడము, బాలికల విద్య కోసం ఎక్కువ నిధులు కేటాయించడము, విద్యా విధానంలో జనాభా విద్యను ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా జాతీయ జనాభా విధానము 1976లోని ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవది నూతన జాతీయ జనాభా విధానం 2000. స్వామినాథన్ కమిటీ జాతీయ జనాభా విధానం 2000ను సిఫారసు చేసింది. ఇందులో స్వల్పకాలికమైనటువంటి లక్ష్యం ఏమిటంటే గర్భ నిరోధక, ఆరోగ్య మౌలిక వసతులు, ఆరోగ్య సిబ్బంది మొదలగు వాని పట్ల శ్రద్ధ వహిస్తూ మాతా శిశు ఆరోగ్యం విషయంలో సమగ్రమైనటువంటి సేవలను అందించడము. తర్వాత మధ్యకాలికమైనటువంటి లక్ష్యం ఏమిటంటే 2010 నాటికి సంపూర్ణ ఫలవంతత రేటు అంటే TFR, టోటల్ ఫర్టర్నిటీ రేట్ ను తీసుకురావడం. అదేవిధంగా దీర్ఘకాల లక్ష్యం 2045 కల్లా ఆర్థిక వృద్ధికి అనుగుణమైనటువంటి స్థిరమైన జనాభా స్థాయికి చేరుకోవడము. ఇవన్నీ కూడా నూతన జాతీయ జనాభా విధానం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. మరి ఇంకా కొన్ని చూస్తే మనకు మాతా శిశు ఆరోగ్య సేవలను విస్తరించడము, డ్రాప్అవుట్లను నివారించి ఉచిత నిర్బంధ పాఠశాల విద్యను అందించడము, తర్వాత శిశు మరణాల రేటును 30/1000 అంటే 1000 మందికి 30 మంది కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడము, తర్వాత మాతా మరణాల రేటును 100/1000 అంటే 1,00,000 మందికి 100 కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడము, శిశువులకు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాలు చేపట్టడము, బాలికలకు చిన్న వయసులో వివాహాలను నిరోధించడము, 80% ఆసుపత్రి ప్రసవాలను సాధించడము, సమాచార కౌన్సిలింగ్ సేవలను ప్రతి ఒక్కరికి అందించడము, జనన మరణ వివాహ రిజిస్ట్రేషన్లను 100% సాధించడము, ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడము, అంటువ్యాధులను నివారించడము, నియంత్రించడము, జాతీయ వైద్య విధానాలను సమీకృతం చేయడము, చిన్న కుటుంబాలను ప్రోత్సహించడము, జనాభా సంబంధిత కార్యక్రమాలన్నింటినీ కూడా ఏకీకృతము చేయడము. సో ఇవన్నీ కూడా నూతన జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలోని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ జనాభా నియంత్రణ కార్యక్రమాలు. మరి జనాభా నియంత్రణ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు భారతదేశంలో తీసుకోవాలి అని చెప్పేదే జనాభా నియంత్రణ కార్యక్రమాలు. జనాభా అంశాన్ని భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చడమైనది. కుటుంబ నియంత్రణ సింబల్ వచ్చి ఎర్ర త్రికోణం. స్లోగాన్ వచ్చి హమ్ దో హమారే దో, మనమిద్దరము మనకిద్దరు అట్లా. తర్వాత ట్యూబెక్టమీ అంటే స్త్రీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్. తర్వాత వేసక్టమీ అంటే పురుషుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకురావడము. తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే OCP లపై అవగాహన కల్పించడము. తర్వాత ఇంట్రా యూటిరస్ డివైస్ లను గర్భాశయంలో అమర్చడము. 1929లో తీసుకొచ్చినటువంటి శారదా చట్టాన్ని 1976లో సవరించడము. 1949లో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించడం అయినది. తర్వాత ప్రపంచంలో మొదటగా కుటుంబ నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ను ఇండియాలో 1951-52లో చేపట్టడం అయినది. దీని ముఖ్య ఉద్దేశం జననాల రేటును తగ్గించి జనాభాను స్థిరీకరించడము. తర్వాత 1966లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయబడింది. 1970లలో గర్భ నిరోధక ఆపరేషన్ పథకం ప్రారంభించారు. 1975-80లో కుటుంబ నియంత్రణను కుటుంబ సంక్షేమ కార్యక్రమంగా మార్చారు. తర్వాత 1977లో పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టారు. 1995లో పాఠశాల స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2003లో జనసంఖ్య స్థిర కోష్ అనేటువంటి కార్యక్రమం చేపట్టి జనాభా స్థిరీకరణ కోసం జాతీయ జనాభా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమైనది. 2017లో మిషన్ పరివార్ వికాస్ ను ప్రారంభించి గర్భ నిరోధకతను గురించి అవగాహన కల్పిస్తున్నారు. కొత్త జనాభా విధానం ప్రకారం 2045 నాటికి ఇండియాలో జనాభాను స్థిరీకరిస్తారు. పాఠశాలలో ఆరోగ్య విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరంటే రేణుకా రే కమిటీ. పాఠశాలలో ఆరోగ్య విద్య కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది రేణుకా రే కమిటీ. అదేవిధంగా జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించింది ఎవరంటే కరుణాకరన్ కమిటీ. జనాభా పెరుగుదల నివారణ వ్యూహాల గురించి
నియమించినటువంటి కమిటీ ఏదంటే కరుణాకరన్ కమిటీ. సో ఇవి భారతదేశ జనాభా నియంత్రణ కార్యక్రమాలు అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చదివి నెక్స్ట్ మనము బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి, దేశం మొత్తం అక్షరాస్యత శాతం 74.04%. అదేవిధంగా 2001లో అక్షరాస్యత అంటే లిటరేచర్ పర్సంటేజ్ ఎంత అంటే 65.4%. పురుషులలో అక్షరాస్యత శాతం 82.14%. స్త్రీలలో అక్షరాస్యత శాతం 65.46%. అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అత్యధిక జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతం వచ్చి ఢిల్లీ. అత్యధిక జనాభా గల జిల్లా వచ్చి రంగారెడ్డి. అత్యల్ప జనాభా గల జిల్లా వచ్చి విజయనగరము. ఇవి రెండు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో డీటెయిల్స్ అన్నమాట. తర్వాత అత్యల్ప జనాభా గల రాష్ట్రం వచ్చి సిక్కిం. 1951-52లో భారత ప్రభుత్వం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఇట్లా మనము కొన్ని పాయింట్స్ చూడవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుగు అకాడమీలో అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనము ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో 2011 ప్రకారం భారతదేశం యొక్క జనాభా మిలియన్లలో ఎంత అంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో 1210.2 ఇది మిలియన్లలో. ఒకవేళ క్రోర్స్లు చెప్పాలంటే డెసిమల్ ఒక డిజిట్ ముందుకు వస్తుంది, అంటే 121.02 క్రోర్స్ అని చెప్తాం. ఇక్కడ అడిగింది మిలియన్లలో కాబట్టి మనము 1210.2 అని చెప్పవచ్చు అన్నమాట. సో మరి ఫస్ట్ వన్కి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. మరి 2010 మనం ఇంతకుముందు టేబుల్ చెప్పుకున్నాం కదా. సో ఆ టేబుల్ ప్రకారము 2010లో చైనా దేశం యొక్క జనాభా మిలియన్లలో ఎంత అంటే చైనా జనాభా 2010 ప్రకారం ఎంత అంటే 134.10 క్రోర్స్, లేదా మిలియన్లో చెప్పాలంటే 1341.0. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో చైనా దేశపు జనాభా 2010 ప్రకారం ఎంత అంటే 1341 మిలియన్లు లేదా 134.10 కోట్లు అని చెప్పవచ్చు. నెక్స్ట్ 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో. సో పాకిస్తాన్ వచ్చి 2010 గణాంకాల ప్రకారం ఎంత అంటే ఇక్కడ చూడండి 184.8. సో 18 కోట్లలో ఉండిందన్నమాట, 18.48 క్రోర్స్, లేదా మిలియన్లో చెప్పాలంటే 184.8 మిలియన్లు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో 2011లో ప్రపంచ జనాభా ఎంత ఉండిందంటే 7 బిలియన్లు. ఓకేనా, 7 బిలియన్లు అంటే 700 కోట్లు అని అర్థం. తర్వాత ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం. ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం ఎంత అని చెప్పుకున్నాము? 16%. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. తర్వాత ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నటువంటి భూతల శాతం. మరి మొత్తం ప్రపంచంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నటువంటి భూతలం యొక్క శాతం ఎంత అంటే 2.4%. ఓకేనా, సో ఒకసారి మనము ఆన్సర్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్కి 4, ఫస్ట్ వన్కి 4 అంటున్నాడు, కానీ ఇది రాంగ్. సో ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్లో మనకి ఆన్సర్స్ అనేటువంటివి రాంగ్గా ఇస్తాడు కాబట్టి, కానీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 121 కోట్లు లేదా 1210.2 మిలియన్లు. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కానీ ఇక్కడ 4 అంటున్నాడు, ఇది రాంగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండో చూడండి, సెకండ్ దానికి ఆప్షన్ 1, ఆప్షన్ 1 ఇది కరెక్టే. సో చైనా దేశపు జనాభా వచ్చి 1341 మిలియన్ లేదా 134.10 క్రోర్స్. తర్వాత థర్డ్ వన్, సో థర్డ్ వన్కి ఆన్సర్ ఈజ్ 2, ఆన్సర్ 2. సో ఇది గుర్తుపెట్టుకుని 18, పాకిస్తాన్ అంటేనే 18 అని గుర్తుపెట్టుకోండి. 184.8 మిలియన్స్ లేదా 18.48 క్రోర్స్. తర్వాత నాలుగో దానికి ఆన్సర్ ఈజ్ 2. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ 7 బిలియన్. ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంటే 7 బిలియన్లు, ఇది కరెక్టే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ 4.
సో ఫిఫ్త్ వన్కి ఆన్సర్ 4 అంటే 16%. ఇది కూడా కరెక్టే. సిక్స్త్ వన్ 1 ఆన్సర్. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాం. 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం చూడండి. 2001 నుంచి 2011 వరకు అంటే ఈ 10 సంవత్సరాలలో అంటే దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల 2011 ప్రకారం ఎంత అంటే చెప్పండి, 17.64%. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? సో ఇక్కడ మనం రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. 2011 ప్రకారం ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది జనాభాలో అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఒకసారి ఆన్సర్ చూద్దాం. 814 ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? సో చివరి స్థానంలో అది కేంద్ర పాలిత ప్రాంతం కావచ్చు లేదా రాష్ట్రం కావచ్చు. ఏది ఆన్సరు? 9th వన్ ఆన్సర్ ఈస్ 3. 9th వన్ అంటే లక్షద్వీప్. లక్షద్వీపులు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు? చూడండి ఇక్కడ సంతానోత్పత్తి కాలం. ఓకేనా, సంతానోత్పత్తి కాలం అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చదువుకున్నాం, TFR. ఓకేనా, 10th వన్ ఆన్సర్ ఒకసారి చూస్తే మనము 1 ఎస్ కరెక్ట్, TFR. ఓకేనా రైట్. నెక్స్ట్ 2009 గణాంకాల TFR ప్రకారం అధికంగా కలిగినటువంటి రాష్ట్రం. మరి TFR అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్ అని మనం చదువుకుందాం. బీహార్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. 11కి 2 ఎస్ కరెక్ట్ ఆన్సర్ బీహార్. నెక్స్ట్ 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం యొక్క TFR ఎంత? తమిళనాడు రాష్ట్రం యొక్క TFR ఎంత అంటే సో ఆన్సర్ ఈజ్ 4th వన్. 4th వన్ అంటే 1.7. ఓకేనా, 1.7. నెక్స్ట్ 13th క్వశ్చన్. 2001-2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో, భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో ఎంత చూడండి, ఎంత పెరిగింది మనకి? 13th వన్కి ఆన్సర్ 3 అంటే 183.2 మిలియన్లు లేదా 18.32 కోట్లు అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత అంటే మనకు 14th వన్ ఆన్సర్ ఈస్ 3. సో ఇక్కడ 940 అన్నాడు, కానీ మనం చదువుకున్న దాంట్లో 943 ఉండింది. ఓకేనా, సో 943 ఆర్ 940. సో కొన్ని బుక్స్ లో 943 అని ఇచ్చినాడు, తెలుగు అకాడమీలో 940 ఇచ్చినాడు. కాబట్టి మనము తెలుగు అకాడమీ ప్రకారమే నేర్చుకోవాలి, అంటే 940 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ప్రతి 1000 మందికి మన భారతదేశంలో 2011 ప్రకారం ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే 940. ఓకేనా రైట్. ఒకవేళ ఆప్షన్స్లలో 940 కాకుండా 943 అని ఇస్తే అదే ఆప్షన్ పెట్టుకుందాం. ఓకేనా రైట్. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణాల రేటు, 1000 మందికి మరణాల రేటు భారతదేశంలో ఎంత అంటే 15th వన్ ఆన్సర్ 4 అంటే 20.97. 20.97 మరణాల రేటు. నెక్స్ట్ సో ఇంకొక బుక్ లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ చూద్దాము. ఈ క్రింది వాణిలో జనాభా విద్య లక్ష్యం కానిది, జనాభా విద్య లక్ష్యం కానిది. ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ అన్ని చదువుదాము. చూడండి, జనాభాను విద్యా భాగం చేయడము, జనాభాకు అభివృద్ధికి మధ్య సంబంధం తెలియచేయడము, పిల్లల జనాభాపై రుణాత్మకతను పెంపొందించడము, జనాభాను తగ్గించే మార్గాలను తెలియజేయడము. సో ఇవి చదివితేనే మనకు అర్థమైపోతుంది. కాబట్టి పిల్లల జనాభాపై రుణాత్మకత పెంపొందించడం అనేటువంటిది కొద్దిగా మనకి ఈ 4 ఆప్షన్లలో ఆడుగా ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. ఓకేనా, సో ఇది లక్ష్యం కాదు అని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ జనాభాను బోధించే ఉపగమాలు ఎన్ని? సో మనం కొన్ని బుక్స్ లో 2 అని ఇచ్చినాడు, కానీ అకాడమీలో మనకి 4 ఉపగమాలు ఉన్నాయని చెప్తున్నాం కదా. సో జనాభాను బోధించే ఉపగమాలు ఎన్ని అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైక్యంగా బోధిస్తారు? మరి ఏ విషయాలలో జనాభాను సమైక్యంగా బోధిస్తారు అంటే భాష, గణితం, సాంఘిక అధ్యయనం ఇంకా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో వీటన్నిటిలో కూడా మనము జనాభా గురించి సమైక్యంగా బోధిస్తాం. కాబట్టి ఆన్సర్ 5 అండి, 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ గ్రాఫ్ నైపుణ్యం పెంపొందించడానికి జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకున్న ఆ ఉపాధ్యాయుడు అవలంబించినటువంటి ఉపగమము. అంటే ఇక్కడ జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకుని గ్రాఫ్ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు తీసుకున్నటువంటి ఉపగమం ఏదంటే సహసంబంధము, సహసంబంధ ఉపగమము. ఓకేనా రైట్. నెక్స్ట్
నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధించిన అది సహసంబంధ ఉపగమం అనేటువంటిది అవుతుంది. ఓకేనా. 2011 జనాభా లెక్కలు అనుసరించి భారతదేశ జనాభా ఎంత? సో కోట్లలో చెప్పాలంటే 121 కోట్లు. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ చూద్దాము. చూడండి, పుట్టే ప్రతి బిడ్డ ఒక ఆర్థిక నరక సృష్టికర్తగా పోల్చింది ఎవరు? మనం టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి పేరు వచ్చి మాల్థోస్. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు మాల్థోస్ అని. ఓకేనా. నెక్స్ట్ 2011 జనగణన యొక్క కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ ఎవరు? సో ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ ఎవరు 2011 అంటే చంద్రమౌళి. ఓకేనా, చంద్రమౌళి. నెక్స్ట్ 1976 జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుష వివాహ వయస్సు. మరి 1976 జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుష అంటే ఫస్ట్ ఫీమేల్ తర్వాత మేల్. సో ఫీమేల్ అంటే స్త్రీకి ఎంత ఉండాలంటే ఏజ్ అంటే 18 సంవత్సరాలు, అదేవిధంగా పురుషునికి 21. సో ఆన్సర్ 18, 21. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ ఒకసారి చూస్తే మనము భారతదేశంలో గర్భ నిరోధక ఆపరేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారతదేశంలో గర్భ నిరోధక ఆపరేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1970. ఓకేనా, 1970లో గర్భ నిరోధక ఆపరేషన్ పథకాన్ని ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ 5వ చూడండి, ఈ క్రింది వానిలో జీవన నైపుణ్యాలలో లేనిది. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ వద్దులేండి. నెక్స్ట్ చూడండి, జనాభా విధానం 1976 ఏ రోజున ఏర్పాటైంది? ఏ రోజున ఏర్పాటైంది? మరి మనకి 2 విధానాలు ఉన్నాయి కదా. ఒకటి వచ్చి 1976 ఒకటి, 2000 సంవత్సరం ఒకటి, 2001. ఓకేనా, 2 ఉన్నాయి. అందులో మరి 1976 జనాభా విధానం ఎప్పుడు ఏర్పాటైందంటే ఏప్రిల్ 16. నెక్స్ట్, పాఠశాలలో ఆరోగ్య విద్య అను భావనను ప్రవేశపెట్టాలని సూచించినటువంటి కమిటీ. మరి పాఠశాలలో ఆరోగ్య విద్య అనేటువంటి భావనను ప్రవేశపెట్టాలని సూచించినటువంటి కమిటీ ఏది? చూడండి, ఇక్కడ చదివితే మనం ఆప్షన్స్ రేణుకా రే అనేటువంటి పేరుని మనం చదువున్నాం కాబట్టి సో 7th వన్ ఆప్షన్ 2 రేణుకా రే. ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్ 7th వన్ ఈజ్ ఆన్సర్ 2 రేణుకా రే. ఓకేనా. నెక్స్ట్ 8th వన్ చూడండి, ప్రస్తుతం పాఠశాల వ్యవస్థలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎన్ని జీవన నైపుణ్యాలను చేర్చారు? సో ఇది కూడా మనం చదవలేదు కాబట్టి ఈ టాపిక్లో జీవన నైపుణ్యాల గురించి సో ఈ క్వశ్చన్ వద్దు. నెక్స్ట్, జనాభా విధానం 2000ను ఏ కమిటీ సిఫారసు చేసింది? మరి 2వ విధానం అంటే 2వ జాతీయ జనాభా విధానం ఏదంటే 2000. దీన్ని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదంటే స్వామినాథన్ కమిటీ. స్వామినాథన్ కమిటీ. 9th వన్ ఆన్సర్ ఈస్ 3 స్వామినాథన్ కమిటీ. నెక్స్ట్, అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ నగర జనాభాతో సమానంగా ఉన్నటువంటి పట్టణము. వరంగల్ నగర జనాభాతో సమానంగా ఉన్నటువంటి అంతర్జాతీయ పట్టణం ఏది అంటే 10th వన్ ఆన్సర్ 2 అంటే వాషింగ్టన్ DC. వరంగల్ వాషింగ్టన్ వా అనేటువంటి సౌండ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాషింగ్టన్ DC. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ చూద్దాము. కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నటువంటి దశ ఉన్నది అని ఎవరన్నారు అంటే సో ఇది కూడా మనకి కౌమార దశ అనేటువంటి పార్ట్లో వస్తుంది. మనం ఓన్లీ జనాభా గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి సో ఇది కూడా ఇగ్నోర్ చేద్దాము. ప్రస్తుతానికి దాని ఆన్సర్ అయితే స్టాన్లీ హాల్. ఫస్ట్ వన్ ఆన్సర్ 1 స్టాన్లీ హాల్ అని మనకు తెలుసు, సైకాలజీలో మనము చదివింటాం అన్నమాట. నెక్స్ట్, జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించినటువంటి కమిటీ. జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించినటువంటి కమిటీ ఏదంటే ఇక్కడ మనం చదివినటువంటి టాపిక్లో ఈ పేరు వచ్చింది, కరుణాకరన్ కమిటీ. కరుణాకరన్ కమిటీ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశం ఎప్పుడు కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది? సో మనకి కుటుంబ నియంత్రణ పథకాన్ని భారతదేశం ఎప్పుడు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిందంటే 3rd వన్ ఆన్సర్. 4th వన్ అంటే 1952. ఓకేనా, 1952 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత ఎంత? మరి 2011 జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత ఎంత అంటే చదరపు కిలోమీటర్కి 382. సో ఇది మనం డిస్కస్ చేయలేదు, అయినా ఒకసారి చూడండి. చదరపు కిలోమీటర్కి 382 మంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, 2011 జనాభా లెక్కలను విడుదల చేసిన అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరు? సో ఎవరంటే 5th వన్ ఆన్సర్. సో 5th వన్ ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, 5th వన్ ఆన్సర్ ఏమిటంటే గోపాలకృష్ణ పిళ్ళై. గోపాలకృష్ణ పిళ్ళై. ఇవన్నీ మనం సో ఇది మనకి టాపిక్లో రాలేదు, అయినా కూడా మనం గుర్తుపెట్టుకుందాం. గోపాలకృష్ణ పిళ్ళై.
నెక్స్ట్ ఇతరుల స్థానంలో ఉండి వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది. సో ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో. సో ఇది కూడా టాపిక్ మనం జీవన నైపుణ్యాలు చెప్పుకోలేదు కాబట్టి ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ 8th వన్, ఆరోగ్యము. సో ఇది కూడా మనకి రాలేదు, ఆరోగ్యము. నెక్స్ట్ కౌమార, సో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేసినారు. 10th వన్ ఆన్సర్ ఈజ్ 4 అంటే 2005. సో ఇది కూడా మనం టాపిక్లో డిస్కస్ చేయలేదు, ఓన్లీ మనము జనాభా విద్య గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి బిట్స్ని మనము డిస్కస్ చేస్తున్నాం. అయినా కూడా విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేసినారంటే 2005 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. 2011లో సేకరించినటువంటి జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు. సో 2011లో సేకరించినవి ఎన్నవ జనాభా లెక్కలు అంటే 15వ జనాభా లెక్కలు. ఓకేనా, కానీ మనం చదువుకున్న దాంట్లో స్వాతంత్రం తర్వాత ఎన్నవదంటే 7వది, టోటల్ మీద ఎన్నవదంటే 15వది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటంటే మన జనాభా మన భవిష్యత్తు. ఓకేనా, సో నినాదం వచ్చి మన జనాభా మన భవిష్యత్తు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో జనాభాలో మూడవ పెద్ద రాష్ట్రం వచ్చి బీహార్. ఓకేనా, సో బీహార్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కలు అనుసరించి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత. సో కొన్ని బుక్స్ లో 943 అని ఇస్తాడు. ఓకేనా, కానీ తెలుగు అకాడమీలో 940 అని ఇస్తాడు. కాబట్టి మనం అకాడమీ ప్రకారమే చూసుకుంటే దీనికి ఆన్సర్ యాక్చువల్లీ 940. ఓకేనా, కొన్ని బుక్స్ లో 943 అన్నాడు. నెక్స్ట్ ఈ క్రింది వారిలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఓకేనా, హర్యానా. నెక్స్ట్ 12వది, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏది అంటే మేఘాలయ. అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం మేఘాలయ. నెక్స్ట్ 2011 జనగణన అనుసరించి దేశ జనసాంద్రత ఎంత. 382. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 382. నెక్స్ట్ 2011 జనగణన ప్రకారం దేశ సగటు అక్షరాస్యత ఎంత. అంటే మనం చదువుకున్నటువంటి టాపిక్ లో ఇక్కడ 74.04 అనేది, కానీ ఇక్కడ 73 అని ఇచ్చినాడు. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే 2, సెకండ్ వన్ 74.04. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని అమలు చేసినటువంటి దేశం ఏదంటే భారతదేశము. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ భారతీయ జనాభా విద్యా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు. సో ఇది పథకం, జనాభా విద్యా పథకం ఎప్పుడంటే 1980 అని గుర్తుపెట్టుకోండి. తెలుగు ఉపాధ్యాయుడు జనాభా మీద వ్యాసం రాయించడం ఏ ఉపగమం. జనాభా మీద వ్యాసం రాయించడం వచ్చి సమైక్య ఉపగమము. తర్వాత జనాభా విద్యను తొలిసారిగా నిర్వచించింది ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. తర్వాత ఈ క్రింది వారంలో జనాభా విద్య లక్ష్యం కానిది కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడము. సో ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. లక్ష్యం కానిది అంటే కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడం అంటే పెంచడం, ఇది రాంగ్. నెక్స్ట్ 25th, జనాభా పెరుగుదలకు కారణం ఏమిటంటే బాల్య వివాహాలు, పేదరికము, శిశు మరణాలు. సో ఇవన్నీ కూడా జనాభా పెరుగుదలకు కారణాలే కాబట్టి ఆన్సర్ 5 నెక్స్ట్ జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం. కాబట్టి ఇవన్నీ కూడా జనాభా పెరుగుదల వల్ల వచ్చేటువంటి సమస్యలు. సో ఆన్సర్ ఇస్ 5 నెక్స్ట్ తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు. సో 1976 ఫస్ట్ వన్, 2000 సంవత్సరం వచ్చి సెకండ్ వన్. ఈ క్రింది వానిలో 1976 జాతీయ జనాభా విధానం లక్ష్యం కానిది. ఒకసారి అన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. కొద్దిగా ఆడుగా ఉండేది రాంగ్ ఆన్సర్. అంటే బాలుర విద్యకు ఎక్కువ నిధులు కేటాయించడం, ఇది రాంగ్. బాలికల విద్యలకు ఎక్కువ నిధులు అనేటువంటి కేటాయించారు అన్నమాట. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్. సో ఇది రాంగ్ కాబట్టి ఇదే దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారంటే 2000 సంవత్సరంలో. ఓకేనా, రైట్. సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో. రైట్. జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది. జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ ఈజ్ కైరో, 1994లో కైరో. ఓకేనా. తర్వాత జనాభా విద్యను పాఠశాలలో బోధించడం ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండవ ఆన్సర్ ఏమిటంటే బి, 1980 ఏప్రిల్ నుంచి. తర్వాత 1986 సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏది అంటే ఇవన్నీ మీకు చదివితే మీకు అర్థమైపోతుంది. సో థర్డ్ వన్ ఆన్సర్ ఈజ్ సి, అంటే వయోజన విద్యా విధానంలో జనాభా విద్యను బోధించడము. తర్వాత ఫోర్త్ వన్, జాతీయ జనాభా విధానం ప్రకారం ఏ సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలనేది లక్ష్యము. ఏదంటే 2045 సంవత్సరం నాటికి. ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ జననాల రేటును దేశ జనాభా స్థిరీకరణ సాధించడానికి అనువుగా తగ్గించడం దీని లక్ష్యము. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈజ్
డి అంటే జాతీయ కుటుంబ నియంత్రణ. నెక్స్ట్, చాలా మంది విద్యావేత్తలు ప్రస్తుత పాఠశాల సబ్జెక్టులలో జనాభా విద్యను ఏ పద్ధతిలో బోధించాలని సూచించారు అంటే 6th వన్ ఆన్సర్ ఏ, సమైక్య ఉపగమము. నెక్స్ట్ 7th వన్, జనాభా మార్పుకు సంబంధించి సరికానిది. సో ఒకసారి చూస్తే జననాలు, పేదరికము, మరణాలు, వలసలు. సో 7వది ఆన్సర్ వచ్చి బి, పేదరికం అనేటువంటిది జనాభా మార్పుకు సరికానిది. ఓకేనా. నెక్స్ట్, జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టింది? జాతీయ కుటుంబ నియంత్రణ. సో 1951, 52. 8 ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్, ప్రపంచంలో భారతదేశ భూవైశాల్య శాతం ఎంత? ప్రపంచంలో భారతదేశ భూవైశాల్య శాతం ఎంత? 9వ ఆన్సర్ సి. సో 2.4. నెక్స్ట్, ప్రపంచంలో భారతదేశ జనాభా శాతం ఎంత అంటే 16.7%. 10 ఆన్సర్ వచ్చి డి. నెక్స్ట్, జనసాంద్రత అనగా, జనసాంద్రత అంటే 11 ఆన్సర్ డి. ఒక చదరపు కిలోమీటర్కు నివసించేటువంటి ప్రజల సంఖ్యని జనసాంద్రత అంటారు. తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత వరుసగా 12వ ఆన్సర్ సి అంటే 324, 275. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం, ఎన్విరాన్ అనేటువంటి ఈ పదం నుండి ఉద్భవించింది. సో 13వ ఆన్సర్ బి. సో ఇవన్నీ మనం చెప్పుకోలేదు, అయినా ఒకసారి చూడండి. ఫ్రెంచ్ భాష నుంచి ఇది వచ్చి మనం పర్యావరణ విద్య అనేటువంటి టాపిక్లో చెప్పుకున్నాం. తర్వాత అతని జన్యువులు తప్ప ఇది కూడా మనకి ఈ టాపిక్లో లేదు కాబట్టి ఇది కొద్దిగా ఇగ్నోర్ చేద్దాము. సో కొన్ని బిట్స్. 16th వన్ చూడండి, జననాల రేటు. జననాల రేటు అంటే ఏమిటంటే 16వది సి. ఒక సంవత్సరంలో 1000 మందికి జననాల ద్వారా ఎంతమంది జన్మిస్తారో దానిని జననాల రేటు అంటారు. తర్వాత 2001 సంవత్సరంలో మరణాల రేటు ఎంత? 17వ ఆన్సర్ డి, 8.1%. సో తర్వాత ఇక్కడ చూడండి, జనాభా స్థిరీకరణ నిధిని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు? 18 ఆన్సర్ వచ్చి సి, 2003 జూన్ 12 నుంచి. స్త్రీ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, ప్రతి 1000 మంది పురుషులకు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, స్త్రీ నిష్పత్తి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే 19 ఆన్సర్ సి అంటే కేరళలో. పట్టణ పల్లె వాసుల జనాభా వరుసగా 20 ఆన్సర్ వచ్చి ఏ అంటే 28.536, 74.166. ఓకేనా. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం రూపొందించినటువంటి సంవత్సరం. ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి బిట్. సో దీని ఆన్సర్ యాక్చువల్లీ 21 వచ్చి బి, 21 అంటే 1986. నెక్స్ట్, 2010 సంవత్సరం నాటికి సాధించవలసిన లక్ష్యానికి సంబంధించి సరైనది ఏమిటి? సో 22వ వచ్చి ఆన్సర్ డి, 5 అంటే 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం, శిశు మరణాల రేటు 1000 జనాభాలకు పైకంటే తక్కువగా తగ్గించడము, తర్వాత రీప్లేస్మెంట్ లెవెల్కి TFRను సాధించడం. ఓకేనా, రైట్. నెక్స్ట్, నేటి సమాజంలో విద్యార్థికి అత్యవసరమైనటువంటి నైపుణ్యం ఏది? సో 23 ఆన్సర్ డి అంటే 5 భావ ప్రసార నైపుణ్యం, నిర్ణయాలు గైకొన్న నైపుణ్యం, నూతన పంథాలు ఆలోచించేటువంటి నైపుణ్యం. సమాజంలోని వ్యక్తుల మధ్య వ్యవహరించినప్పుడు డాష్ వైఖరిని ఆశించదగినది. 24వ ఆన్సర్ వచ్చి ఏ అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి వైఖరి. ఇవన్నీ మనకి జనాభా విద్యలో లేదు, కొన్ని ఇక్కడ వచ్చినాయి కాబట్టి బిట్స్ చదువుకుంటూ పోతున్నాం. నెక్స్ట్, ప్రజాస్వామిక జీవనంలో పౌరుడికి ఉండకూడనటువంటి లక్షణాలు. సో ఇది కూడా మనం టాపిక్లో లేదు కాబట్టి సో దీన్ని కూడా ఇగ్నోర్ చేద్దాం. ఓకేనా, రైట్. మరి ఇవి కొన్ని జనాభా విద్యకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ అన్నమాట. ఓకేనా, మరి ఇంతటితో ఈ టాపిక్ అయిపోతుంది. మరి ఒకసారి ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేషన్గా వింటే మనకు అర్థమైపోతుంది. తర్వాత ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకసారి మనం పూర్తిగా టాపిక్ ఇంకొకసారి వింటే మనం త్వరగా గుర్తు రావడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, రైట్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు PDF కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.